శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అంటారు, మరి మనిషి చేసే దోషం ఏముంటుంది? కర్మ ఎలా వస్తుంది? ఒకవేళ కర్మ బట్టే అన్నీ మనం అనుభవిస్తున్నాము అంటే మరి కర్మ చేయకుండా ఉంటే కష్టాలు అనుభవించకుండా ఉంటామా? కానీ మనిషి ప్రయత్నం చేస్తే దేవుడు సహాయం ఉంటుంది అంటారు కదా. మరి కర్మ చేస్తే దానితో పాటు సత్ఫలితాలు దుష్ఫలితాలు రెండూ ఉంటాయి కదా. అందరిలోనూ ఉన్నది ఆ పరమాత్ముడే అని అంటారు. మరి ఎందుకు ఒకరిని చూస్తే మరొకరికి ఈర్ష్య ద్వేషం వస్తున్నాయి? ఒకవేళ ఇది తత్వము అని తెలుసుకుని మనము మంచిగా ప్రవర్తించినా కూడా మనకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు వస్తుంటే ఏమి చేయాలి? అసలు ఆలోచన విధానం ఏ విధముగా ఉంటే దుష్కర్మలు మన వెనక రాకుండా ఉంటాయి? సత్కర్మలు ఏ రకముగా ఆచరించాలి? మనకు మంచి అనిపించినది వేరే వారికి చెడు అనిపించవచ్చు. అలాగే ఎవరికి ఇబ్బంది కలగకుండా మనకి మన మనశ్శాంతి కరువు కాకుండా ఏ రకముగా జీవించాలి? మనలోనే పరమాత్ముడు ఉన్నాడు అన్నప్పుడు మరి మనము ఎందుకు చెడు కార్యాలు చేస్తాము? మనలో ఉన్న పరమాత్ముడు మనకి ఎందుకు మంచి చేయటానికి ప్రేరణ ఇవ్వడు? ఒకవేళ ప్రేరణ ఇస్తే దాన్ని తెలుసుకోవటం ఎలా? దీని గురించి నాకు అర్థము కావటం లేదు, దయచేసి వివరించగలరు. ఇది సోదరి మన అడిగినటువంటి ప్రశ్న. అంటే కొన్ని శీర్షికలు విన్నట్టున్నారు. ఆ శీర్షికలు విన్న తర్వాత ఆవిడకి కలిగినటువంటి మనోభావాలన్నింటినీ ఆవిడ ప్రశ్న రూపంలో పంపారు. ఇప్పుడు ఇవన్నీ గమనిస్తే సహజంగా మనుషులందరికీ కూడా ఇటువంటి అనుమానాలు ఉంటాయి. అందరికీ ఉంటాయి, మనకు కూడా ఉంటాయి, మొత్తం మనుషులందరికీ ఉంటాయి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, అసలు ముందు మనం ఎలా ఉన్నాము అంటే, ఎలా ఉన్నాము అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఎన్ని రకాలుగా మనం ఉన్నాము, ఎన్ని స్థితులలో మనం ఉన్నాము అది తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ప్రశ్నలన్నీ ఎలా వస్తున్నాయి? ఒకటి మనం, రెండు దేవుడు, మూడు మన చుట్టూ ఉన్న మనుషులు, మళ్ళీ మనిషిలోనే దేవుడు ఉన్నాడు అంటారు కదా. అయితే చెడు ఎందుకు చేస్తున్నాం? ఈ దేవుడు ఎవరో అంటే దేవుణ్ణి మనిషిని మొత్తంగా కలగాపలకంగా మాట్లాడేసుకుంటున్నాం. ఇవన్నీ విభిన్నమైనటువంటి స్థితులు, అన్నీ ఒకే చోట ఉన్నాయి, ఒకే దాంట్లోనే ఉన్నాయి, కానీ విభిన్న స్థితులు, మానసిక స్థితులు, విభిన్న అవగాహన స్థితులు, విభిన్న జ్ఞాన స్థితులు. ఇప్పుడు ఆవిడ అన్నారు మనిషిలోనే దేవుడు ఉన్నాడు అంటారు కదా. మనిషి అసలు ఎందుకు మరి చెడు చేస్తున్నాడు? అప్పుడు దేవుడు చెడు ఎందుకు చేస్తున్నాడు? అప్పుడు మనిషి చేసే చెడు కర్మలకు ఫలితం మనిషికి ఎందుకు వస్తుంది? శివుడాజ్ఞ లేకుండా చెమైనా కుట్టదంటున్నారు కదా. అంటే మళ్ళీ ఇప్పుడు అటు దేవుణ్ణి కలిపేస్తున్నాం, మనిషిగా మన్నే కలిపేసుకుంటున్నాం. ఇక్కడ ఒకటి పాయింట్ తెలుసుకోవాలి, దేవుడు ఉన్నాడా, మనం ఉన్నామా? దేవుడు మనం కలిసి ఉన్నామా, దేవుడు మనం విడివిడిగా ఉన్నామా? దేవుడే మనమా, మనమే దేవుడా? మనం వేరు దేవుడు వేరా? ఇలా అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరంటున్నా శివుడు ఒక్కడే దేవుడా? ఆ చీమలకే చెబుతాడా? అంటే శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అన్నప్పుడు ఆ చీమలకు మాత్రమేనా, మిగిలినటికి వర్తిస్తుందా? లేదా అసలు శివుడు అంటే మనం ఊహించుకుంటున్న ఆకార దేవుడేనా? ఇంకా ఏమైనా ఉందా శివత్వం? అసలు దేవుడు అంటే ఏంటి? ఇలా అనేక విషయాలను అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా విన్న వాక్యాలను మనం కలిపేసుకొని ఆ అన్వయం మనకు కుదరక ఘర్షణ పడుతున్నాం. అది తెలుసుకోవాలి. అందుకని మనకున్న స్థితులు ఏంటో తెలుసుకోవాలి ముందు. అది అసలు మనం ఎన్ని స్థితుల్లో ఉన్నాం, మనిషిగా మనం ఏంటి, మనం ఎన్ని స్థితుల్లో ఉన్నాం. నేను అని మనం మాట్లాడుతున్నంత కాలం, అంటే నేను ఈ శరీరము అన్న భావనతో మనం మాట్లాడుతున్నంత కాలం అప్పుడు మనం మనుషులం. అందరం వేరు వేరు భావంతో ఉన్నాం. ఈ శరీరం నేను కాబట్టి దేవుడు భిన్నంగా ఉంటాడు. ఏ దేవుడు అంటే మీకు నచ్చిన ఏ దేవుడైనా,
మీరు ఇప్పుడు భూమి మీద ఉన్న అందరి దేవుళ్ళని నమ్ముతానన్నా ఓకే, లేదు నేను నమ్మని నా మతం ఒకే దేవుడు చెప్పింది అది ఒక్కటే నమ్ముతానన్నా ఓకే. ఏదైనా మనిషి వేరు దేవుడు వేరు, మనిషి వేరు వేరు దేవుళ్ళు వేరు, ఒకటే. రెండు, నువ్వు మనిషిగా నేను శరీరం అనుకుంటున్నంత కాలం, మళ్ళీ దేవుడు కూడా రూపధారి అని నువ్వు అనుకుంటున్నంత కాలం, ఇది రెండో స్థితి. అంటే దేవుడు కూడా నాలాగా ఒక రూపంతో ఉన్నాడు, కానీ ఆయన మహాశక్తివంతుడు, ఆయన ఆజ్ఞతోనే అన్ని జరుగుతాయి. అందుకే శివుడు ఆజ్ఞ లేకుండా చేమైనా కుట్టదు, ఒక రూపం. అలా రూపదేవుళ్లతో ఉన్నంత కాలం నిన్ను శరీరం అనుకుంటావు, దేవుణ్ణి శరీరం అనుకుంటావు, ఆయన మహాశక్తివంతుడు అనుకుంటావు. ఇది రెండవ స్థితి. ముందు నేను వేరు దేవుడు వేరు ఒక స్థితి, నేను వేరు దేవుడు వేరు. ఆ దేవుడు అనంత శక్తివంతుడు, ఆయనే నా వంటి వాళ్ళందరినీ మొత్తం ప్రపంచాన్ని నడిపేది. అక్కడ వచ్చే డౌట్ ఏంటి, ఇప్పుడు అంతా నడిపేది ఆయనే, శివుడాజ్ఞ లేకుండా చేమైనా కుట్టదన్నప్పుడు ఆయనకు రూపం ఉంది, ఒక ఆకారం ఉంది, ఆయనకు లోకం ఉంది, ఆ లోకంలో ఆయనకు భార్యా పిల్లలు ఉన్నారు, ఆయనకు మళ్ళీ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఆయనకి శివగణాలు ఉన్నాయి. అంటే శివుడు కాదు, ఎవరిని పెట్టుకున్నా, ఏ మతంలో అయినా మొత్తం ఆయనకు ఒక పరిపాలనా యంత్రాంగం ఉంది, మొత్తం ఉంది. ఆయన మహాశక్తివంతుడు, ఆయన చేతిలో వీళ్ళంతా కీలుబొమ్మలు. అంటే ఈ సృష్టి మొత్తం ఆయన చేతిలో కీలుబొమ్మ. అందుకని శివుడాజ్ఞ లేకుండా చేమైనా కుట్టదు అన్నప్పుడు మరి మనుషులు నేను చేసే తప్పులు నాకెట్టా వర్తిస్తాయి అని మనకు అనిపిస్తుంది. అప్పుడు తప్పులు చేసినా పొరపాట్లు చేసినా నా బుద్ధికి ఏమొచ్చినా నేనేం చేసినా అది శివుడు చేసిందేగా, ఆ దేవుడు ప్రేరణ చేసిందేగా. శివుడాజ్ఞ లేకుండా చేమైనా కుట్టదన్నప్పుడు మరి మొత్తం జరుగుతుందంతా దైవ ప్రేరణేగా. కాబట్టి కర్మ ఫలితాలు మళ్ళీ నాకెందుకు వస్తాయి? కర్మ ఫలితాలు నాకు రావుగా, రాకూడదుగా. ఇది ఇలాంటి ఆలోచన వస్తుంది. అదే ప్రశ్న ఇక్కడ గమనించవలసింది. ఇది రెండవ స్థితి. రెండవ స్థితి అంటే ఏంటి? మొదటి స్థితి నేను మనిషిని, ఈ శరీరాన్ని, నేను స్త్రీని, నేను పురుషుడును, ఈ శరీరము నేను. అప్పుడు దేవుడు భిన్నంగా ఉన్నాడు, దేవుడికి నాలాంటి శరీరం ఉంది, కానీ ఆయన దేవుడు కనుక కనపడ్డు. మహాశక్తివంతుడు, మహిమాన్వితుడు, మొత్తం ఈ ప్రపంచాన్ని నడిపేది ఆయనే. నేను ఎవరిని నమ్మితే వాళ్ళు ఆ దేవుడు. లేదు బోల్డ్ మంది దేవుళ్ళు ఉన్నారనుకుంటావో అనుకుంటావు కూడా, అనేక రూపాలతో అనేక మంది దేవుళ్ళు, అది నీ ఇష్టమే. ఇది మొదటి స్థితిలో నేను వేరు దేవుడు వేరు, ఇది మొట్టమొదటి స్థితి. రెండవ స్థితిలో దేవుడు గురించిన ఆలోచన ఏంటంటే మొత్తం దేవుడే చేసేటప్పుడు అసలు నాకు సంబంధం ఏంటి, అంతా ఆయనే కదా చేసేది అని. దేవుడే కదా దీన్ని నడిపేది. అందుకని శివుడాజ్ఞ లేకుండా చేమైనా కుట్టదని వీళ్ళన్నా, ఇంకో మతం వాళ్ళు మొత్తం మా దేవుడే చేసేదన్నా అందరికీ వచ్చే సందేహం ఇదే. అప్పుడు మరి ఈ కర్మ ఫలితాలు, దుఃఖాలు, బాధలు మాకున్నాయి ఏంటి అని, మేమెందుకు బాధపడుతున్నాం, మేమెందుకు కష్టపడుతున్నాం, కుట్టే చీమలన్నీ ఆయన ఆజ్ఞ ప్రకారమే కుడతా ఉంటాయి కదా అని. అంటే కదలికలన్నీ ఆయన అయినప్పుడు కర్మఫలాలు మాకెందుకు, అది కూడా బాధ అయితేనే, మళ్ళీ ఆనందం అయితే కావాలి. ఇక్కడ జ్ఞానంతో ఆలోచించుకోవాలి. మనం వేసే ప్రశ్నని మనమే ఆలోచించుకుంటే అన్ని అర్థమైపోతుంది. ఇప్పుడు శివుడాజ్ఞ లేకుండా చేమైనా కుట్టదో అందుచోట ఏ మతానికి అది తీసుకోండి, దైవాజ్ఞ లేకుండా ఇక్కడ ఏం జరగదు, అన్ని దైవ సంకల్పంతో, దైవ నిర్ణయంతో, దైవాజ్ఞతో జరుగుతున్నాయి కదా. అప్పుడు దుఃఖం కూడా దైవాజ్ఞ అని ఎందుకు అనుకోవట్లే, నాదని ఎందుకు అనుకుంటున్నాం? మళ్ళీ అది నాదని ఎందుకు అనుకుంటున్నాం అంటే మళ్ళీ నేను విడిగా ఉన్నా, నాకు సుఖం కావాలి. అసలు నువ్వు సుఖం కావాలి, దుఃఖం కావాలని నువ్వు అనకూడదుగా. నువ్వు ప్రత్యేకంగా నీకు ఒక ఎంటిటీ ఇచ్చి నువ్వు కోరుకోకూడదుగా. నువ్వు నేనున్నాను, నాకు సుఖాలు కావాలి, నాకు దుఃఖాలు వద్దు, బాధలు వద్దు, నాకు ఎప్పుడు శాంతి హాయి కావాలి దేవుడా, నన్ను ఏ చేయంలో కుట్టకూడదు, కానీ నేనున్నాను, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. నా తరపు నుంచి నేను చేసేయన్ని, నేను చేమల్లో వెళ్ళి ఎవరినన్నా కుట్టాను అనుకో, అదంతా నువ్వు చేయిస్తుంది, ఇదంతా దేవుడిదే. కానీ నేను కోరుకునేటప్పుడు మాత్రం మళ్ళీ నువ్వు నాకు అన్నీ ఇవ్వాలి, అది నా కోరిక, నాకు సుఖం కావాలి, దుఃఖాలు వద్దు. ఇది మ్యాచ్ అవ్వట్లేదుగా, ఇది ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదుగా. అయితే మొత్తం దేవుడే చేస్తున్నాడు అనుకుంటే అసలు నేననే భావన తీసేసే, ఇంకా నేను లేదు అక్కడ. అప్పుడు సుఖము లేదు, దుఃఖము లేదు, నువ్వు కోరుకునేది లేదు, నీకు ఇచ్చేది లేదు, ఏమొస్తే అది పుచ్చుకోవడం. అది దేవుడు ఇచ్చిందే, కష్టమైన దేవుడు ఇచ్చింది, సుఖమైన దేవుడు ఇచ్చింది. అంటే నేను లేనప్పుడు కష్టము సుఖము తెలియదు అసలు. ప్రాబ్లం ఎక్కడ ఉంది ఇప్పుడు చూడండి. నేను లేనప్పుడు అంటే మనకు భిన్నంగా ఇంకో మనిషి ఉన్నాడు, మన పక్కన ఒక మనిషి ఉన్నాడు.
ఎవరో ఆడుకుంటున్నారు, ఏదో బాల్ ఏదో క్రికెట్ ఆడుకుంటున్నారు. వాళ్ళు గట్టికి కొట్టే ఎవరో ఒక అతను ఆ బాల్ వచ్చి మన పక్క మనిషికి తగిలింది, కొంచెం గట్టిగానే దెబ్బ తగిలింది. మనకు ఆ నొప్పి తెలుస్తుందా? తెలీదు. ఎందుకని అంటే తగిలిందని తెలుస్తుంది, నొప్పి ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే మనకు కూడా ఎప్పుడైనా తగిలినప్పుడు నొప్పి అనేది కలుగుద్ది అనే భావం మనకు అనుభవంలో ఉంది కనుక. కానీ నిజంగా నొప్పి తెలీదు. అతనికి ఎంత నొప్పిగా ఉందో మనకు తెలియదు. కారణం ఏంటో తెలుసా? అతని నేను వేరు, నా నేను వేరు. నేను నా శరీరాన్ని నేనుగా భావించుకుంటున్నా, అతని శరీరాన్ని నేనుగా భావించుకోవట్లేదు. నేను అతను ఎవరో. ఇప్పుడు అతని ప్లేస్లో నేను ఇక్కడున్నా, పక్కన మా అబ్బాయి ఉన్నాడు. అతను ఎవరో ప్లేస్లో మా అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు ఆ బాల్ వచ్చి మా అబ్బాయికి తగిలింది. నా శరీరం వేరు, అతని శరీరం వేరు, మా అబ్బాయి శరీరం కూడా వేరే. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుంది? నాకు ఆ నొప్పి తెలుస్తుంది, ఎక్కువగా తెలుస్తుంది. నాకు తగిలిన దానికంటే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే మా అబ్బాయి నా నేనులో కలిసిపోయి ఉన్నాడు. అక్కడ మా ఆవిడ ఉంది, నా కలిసిపోయి ఉంది. నా అని కలిసిపోయిన ఉన్నాయన్నీ నాకు బాధ కలిగిస్తాయి. అది మనుషులే కాదు, వస్తువులున్న బాధ కలిగిస్తాయి. ఇప్పుడు ఆ బాల్ వచ్చి నా కారుకు తగిలి నా కారు అద్దం పగిలిపోయింది అనుకోండి, నాకు బాధ కలిగిస్తుంది. ఏదో ఒకటి, నా డబ్బు, నా వస్తువు, నా మనుషులు నాలో కలిసిపోయినవి అన్నీ నాకే బాధ కలిగించేస్తాయి. కానీ నిజంగా అది నాకు తగల్లా. నా కారుకు తగిలింది, నా కొడుకు తగిలింది, నా కూతురుకు తగిలింది, మా ఆవిడికి తగిలింది, నా వస్తువుకు తగిలింది. అయినా నాకు అది అంత బాధనే కలిగిస్తుంది. అంటే కలిగించలా, నిజంగా తగల్లా, నొప్పి తెలియదు. కానీ మనసులో నేను నొప్పిని పెంచుకుంటున్నాను నాలో. ఎందుకని? నా అనే భావనలో నొప్పి పెరుగుతుంది. వీళ్ళంతా నాలో ఉన్నారు కాబట్టి, నాలో కలిసిపోయి ఉన్నారు కాబట్టి, నేను కలిపేసుకున్నాను కాబట్టి, వస్తువులు కావచ్చు, సంపదలు కావచ్చు, డబ్బు కావచ్చు, మనుషులు కావచ్చు. అలా నాని నేను కలుపుకున్నప్పుడు మళ్ళీ దేవుడి వైపుకి వెళ్ళడానికి లేదు. నువ్వు కలుపుకున్నావు, నువ్వే బాధపడుతున్నావు, నువ్వే దుఃఖపడుతున్నావు, నువ్వే ప్రయత్నించుకుంటున్నావు. నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు చేమలు శివుడాకిలు లేకుండా కొడుతున్నాయి అనే వాక్యం మళ్ళీ ఇక్కడ కలిపేసుకోకూడదు. అంటే మన అవసరానికి తగ్గట్టుగా వాటిని ఎడా పెడితే అలా కలుపుకుంటున్నాం. ఆ వాక్యం ఎక్కడ చెప్పారు, ఏ స్థాయిలో చెప్పారో తెలుసుకోవాలి. స్థాయి భేదాలు ఉన్నాయి, అవగాహన స్థాయి భేదాలు ఉన్నాయి. ఇవి అర్థం అవ్వాలంటే ముందు నేను మనిషిని, ఈ శరీరాన్ని. ఖచ్చితంగా అప్పుడు దేవుడు వేరు, దేవుడికో శరీరం ఉంటుంది. అనేక మంది దేవుళ్ళు ఉండొచ్చు, ఒకే దేవుడు ఉండొచ్చు, అది మీ నమ్మకాన్ని బట్టి. ఆ దేవుడు పరిపాలిస్తూ ఉంటాడు, ఓకే చెప్పింది. కానీ కోరుకుంటుంది నువ్వేగా, ఇది ఎలా వద్దు, ఇలా కావాలి అని. దేవుడి నిర్ణయాన్ని గౌరవించట్లేదుగా నువ్వు. దేవుడు నిర్ణయాన్ని ఎందుకు గౌరవించట్లేదంటే నేననే భావనలో, గాఢ భావనలో ఉన్నావు. ఇప్పుడు నేను అనే చోట నాకు తెలియని పక్క మనిషి నుంచోనే ఆ బాల్ వచ్చి పక్క మనిషికి తగిలితే నాకేం అనిపించలా, నాకు బాధ అనిపించలా. అలా పక్కన ఎంతో మంది చచ్చిపోతుంటారు, ఎన్నో ఏళ్లలో ఎన్నో అనారోగ్యాలకు గురవుతారు, బాధలకు గురవుతారు. విశ్వవ్యాప్తంగా రోజు ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం స్పందింపజేయు, మనకు అసలు స్పందన ఉండదు. కానీ మన నేనులో కలిసిన నా ఇంట్లో జరిగితే నాకు జరిగిన దానికంటే ఎక్కువ తలడిల్లిపోతూ ఉంటాను నేను. ఎందుకని? నేను నాలో పెట్టుకున్నాను. నువ్వు దేవుడు అన్నప్పుడు మరి నువ్వు నీలో పెట్టుకోకూడదుగా. దేవుడి నిర్ణయం ప్రకారంగా అన్ని అంగీకరించాలి. అప్పుడు నేను ఉండకూడదు. మొత్తం జరిపేది దేవుడే అని నువ్వు గాఢంగా నమ్మితే దేవుడు నేను ఉంటుంది, నీ నేను ఉండదు. నీ నేను ఉండనప్పుడు నీకు నొప్పి ఉండదు. నీకు నొప్పి ఎప్పుడు ఉంటుందంటే నీ నేను ఉన్నప్పుడు. ఆ విషయం తెలుసుకోండి. ఇప్పుడు నేనున్నాను, నా పక్కన ఎవరో తెలియని అతను ఉన్నాడు, అతనికి బాల్ తగిలింది, అతనికి ఒక బాల్ తగిలింది. కానీ నాకు ఆ నొప్పి ఎందుకు తెలియట్లేదంటే ఆ మనిషికి అసలు నాకు సంబంధం లేదు, అతను నా నేనులో కూడా లేడు. అతను నా నేనులో లేనప్పుడు నాకెందుకు తెలుస్తుంది ఆ నొప్పి? అలాగే నేను అసలు నా నేనులో లేననుకో, నేను కూడా నేను లేను, దేవుడని నేనులో ఉన్నాను. ఎందుకంటే మొత్తం చేసేది దేవుడని నేను. ఆ దైవ నేనే అన్ని జరుగుతున్నాయి. వర్షాలు కురుస్తాయి, ఎండలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, మంచి జరుగుద్ది, చెడు జరుగుద్ది, నాతో దానికి సంబంధం ఏం లేదు. ఆ దైవ నేనుతో జరుగుద్ది అన్నప్పుడు మళ్ళీ నాకు సుఖం, నాకు దుఃఖం, నాకు కష్టం, నాకు ఇబ్బంది, నాకు నొప్పి అలా చెబుతావు. నీ నేను ఉంది అక్కడ. మళ్ళీ అప్పుడు నీ నేనుంది, దేవుడి నేను అంగీకరించట్లేదు. దేవుడి నేనుకి ఏం చెబుతుందంటే నాకు కావాల్సినవి అన్నీ ఇవ్వని అడుగుతుంది. వాళ్ళే భక్తులు. నా నేనుంటది, దేవుడు ఉంటాడు, దేవుడికో నేను ఉంటది. దేవుడా నీ నేను నీది, నా నేను నాది, నీ లోకం నీది, నా లోకం నాది. నా లోకం నా కుటుంబం, నేను, నా కుటుంబం, నా సంపదలు.
కాబట్టి దేవుడా నా లోకాన్ని నువ్వు రక్షిస్తా ఉండు, మిగిలిన ఇళ్ళ గురించి నాకు తెలియదు, నా లోకం నా ఇల్లే, నాది, నేను, నాది, నా వాళ్ళు. అందుకని దేవుడిని ప్రశ్నిస్తుంటాం. మళ్ళీ దేవుడి వైపు నుంచి చూస్తాం. ఇప్పుడు భగవంతుడు వేరు, నేను వేరు. భగవంతుడి వైపు నుంచి చూసినప్పుడేమో మొత్తం ఆయనే చేస్తున్నాడు, నా ప్రమేయం లేదు అన్న భావన మనకు కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క విశేషాలు, మహిమలు, వర్ణనలు విన్నప్పుడు. మన వైపు నుంచి చూసినప్పుడు మొత్తం మనమే చేసుకుంటున్నాం, కానీ భగవంతుడు శక్తివంతుడు, ఆయన ఏమైనా చేయగలడు కదా, మనకి ఇవ్వచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. ఏది మనం కోరుకున్నాయని. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రెండు నేనులు ఉన్నాయి, ఒక దైవ నేను, ఒక మన నేను. మన నేనున్నంత కాలం దుఃఖమే. ఎందుకని బాల్ వచ్చి మన పక్కనోడికి తగిలినప్పుడు అక్కడ మన నేను లేదు ఆయనలో, అందుకని ఆయన ఎవరో మనకు అనవసరం, మనకేం అనిపించట్లా. అదే బాల్ వచ్చి మన అబ్బాయికో మనోళ్ళకో తగిలినప్పుడు నొప్పి అనిపిస్తుంది. ఎందుకని మన నేనులాడు కలిసిపోయి ఉన్నారు. ఇక్కడ ఆధ్యాత్మికము అంటే ఏంటంటే అసలు నీ నేనేంటో తెలుసుకోమని చెబుతుంది. నువ్వు అనుకుంటున్న నేనేంటో తెలుసుకో. ఆ నేనులో నువ్వు చేర్చుకొని ఆ నేనున్నంత వరకు నీకు అన్నీ ఇలా అనిపిస్తూనే ఉంటాయి. ఆ నేనుని సంపూర్ణంగా తెలుసుకుంటే దాని గురించి నీకు అర్థమవుద్ది అన్నాడు. అదే ఆధ్యాత్మికం, ఆత్మజ్ఞానం, ఇంకేం లేదు అక్కడ. ఇప్పుడు మనం నేనుని ఎవరూ తెలుసుకోము, మనకు తెలిసింది నేను ఒకటే, ఈ శరీరం నేను. అది సహజంగా అనిపిస్తుంది, అది సహజంగా అనిపించేది, మనం తెలుసుకున్నది కాదు అది. ఇక్కడ ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే నువ్వు అనుకుంటున్న నేను తప్పు, మొత్తంగా నువ్వు అనుకుంటున్న శరీరం వరకే కాదు, నేననేది ఇంకా చాలా విస్తారంగా ఉంది, ఆ నేను తెలుసుకో అని చెబుతుంది. అది తెలుసుకుని ప్రయత్నం చేస్తే ఆ జ్ఞానం అర్థమైతే గజిబిజంతా పోతుంది. ఆ జ్ఞానం అర్థం అవనంతసేపు అటు దేవుడిది, ఇటు ఇది, అక్కడిది ఇక్కడిది అన్ని తెచ్చి కలిపేసుకొని ఒకే దాంట్లో వేసి మిక్సీలో కొట్టేసి సరైనటువంటి పచ్చడో సరైన కూర తయారవ్వలేదు అనుకుంటాం. ఎందుకని తయారవ్వలేదంటే ఈ విభిన్న స్థితుల్లో విషయాలు. దేవుడు అన్నప్పుడు పూర్తిగా దేవుడు చేయాలి, అప్పుడు మనదేమీ లేదు. కాబట్టి నేను లేదు అసలు మనకి. నేను లేనప్పుడు మనకు అసలు బాధ లేదు, దుఃఖం లేదు. ఎందుకని నేను లేని చోట బాధ వచ్చి పక్క మనిషికి తగిలితే నొప్పి లేదుగా. అలాగే నేను లేదు అని మన శరీర భావాన్ని కూడా వదిలేస్తే నేను లేను అని మనకు నొప్పి బాధ తెలియదుగా. ఏంటి భలే చెప్పారండి బాబు, ఎవరైనా శరీర భావాన్ని వదిలేయగలుగుతారా? అసలు వదలటం కుదురుతుందా? నేను లేను అని అనుకోవడం కుదురుతుందా అండి? ఏంటండి అలా చెబుతారు? బాలు వచ్చి తగిలితే నొప్పి అయ్యేదా, ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి ఉండదా? అసలు నేను వదలటం కుదురుతుందా అని మీరు అనొచ్చు, అనిపించవచ్చు. అంటే మరి మీరు రోజు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నారుగా. అప్పుడు మీ ఆవిడని ఎక్కడ వదిలేశారు, మీ ఆయన్ని ఎక్కడ వదిలేశారు, మీ సంపదలు ఎక్కడ వదిలేశారు, మీ అబ్బాయిల్ని, మీ పిల్లల్ని, మీ బాధల్ని, మీ దుఃఖాలని, మీ కోరికల్ని, మీ సుఖాలని, మీ భయాలని, మీ ఆదుర్దాలని అన్నీ ఎక్కడ వదిలేశారు? అసలు మీ నేను ఎక్కడ వదిలేశారు చెప్పండి? గాఢ నిద్రలో మీ నేనుందా? లేదుగా. నేను లేదు, నాది లేదు, నా వాళ్ళు లేరు. ఇవన్నీ వదిలితే కానీ నిద్ర రాదు. మరి రోజు వదులుతున్నారు, వదలలేమని ఎందుకు అనుకుంటున్నారు? అసలు అక్కడ మొదలైంది ఆధ్యాత్మికత. ఆ పాయింట్ని బేస్ చేసుకునే ఆత్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చదువుని కనుక్కున్నారు మహాత్ములు. అంటే వాళ్ళల్లో వాళ్ళ నేనేంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ నేనుని, ఈ దేహ భావనతో ఉన్న నేనుని ఎలా పోగొట్టుకోవచ్చో. ఎందుకంటే నిద్రలో పోతుందిగా, ఇదేమి మహిమ మాయలు కాదు, నిద్రలో నేను పోయిందిగా. ఇప్పుడు నిద్రలో మీకు దుఃఖం ఉందా? నిద్రలో మీకు సుఖం ఉందా? పోనీ. నిద్రలో మీకు ధైర్యం ఉందా? పోనీ. నిద్రలో మీకు భయం ఉందా? పోనీ. అసలు నిద్రలో మీరే లేరుగా. నేనన్న భావన కూడా లేదు, అసలు ఎరుక లేదు. అదే నిద్ర అంటే ఏంటి? నేననే భావాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే నిద్రాస్థితిలో ఎలా ఉందో అలా ఉంటుంది. నిద్రాస్థితిలో ఏమీ లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, భయం లేదు, బాధ లేదు, కోపం లేదు, ఏమీ లేవు అసలు. నేను పోతే అలా ఉంటుంది. మరి నేను దేహం అనుకున్నాం, పరిమితంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇలా ఉందంటే మళ్ళీ నేను పోగొట్టుకోవచ్చా అని మళ్ళీ సందేహం వస్తుంది. వస్తే మళ్ళీ చెబుతున్నా నిద్రే. సందేహాలకి ఎవరో చెప్పి నమ్మటం కాదు. మీ శరీరంలో, మన శరీరంలోనే సృష్టి అన్ని పెట్టింది. నేను పోతేనే కదా నిద్రలోకి వెళ్తున్నాం. దాన్ని బయటకు ట్రై చేయండి.
ఆ నేననే భావాలను తీసేసేయండి, మొత్తం దేవుడు అనుకోండి. లేదు మొత్తం దేవుడు అనుకోలేకపోతున్నామా, నేను శరీరం అనుకుంటున్నావా, అయితే అసలు పోయి మొత్తంగా మీ నేనేంటో తెలుసుకోండి. ఇందులో సింపుల్ ఏంటో తెలుసా, అసలు ఏ ప్రయత్నము చేయకుండా దేవుణ్ణి నమ్ముతున్నాం కదా, భక్తి ఉంది కదా, అటువైపు దేవుణ్ణి నమ్ముతున్నాం, నాకు శరీరం ఉంది, నడిపేదంతా దేవుడే అనుకుంటున్నాం. అటువైపు దేవుడు మొత్తం సృష్టికి రక్షకుడు అనుకుంటున్నాం. కాబట్టి చాలా సింపుల్ ఏంటంటే, భక్తిలో శరణాగతి కలిపండి. శరణాగతి అంటే ఏంటి, నా నేను ఉండదు. భక్తిలో శరణాగతి అనేది ఆఖరిది ఏంటో తెలుసా, నా నేను ఉండదు. ఇంకా నేను లేను అసలు అక్కడ, నా శరీరం లేదు, నేను లేను, నా నేను అంతమైపోయింది. నా నేను అంతమైపోవటం అంటే ఏంటి, భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, నేను అని నేను అనుకోకూడదు, అది నా అహంకారము. భగవంతుడు అన్నీ చేస్తున్నప్పుడు నేను అహంకారంతో నేను అనుకోవటం ఏంటంటే నా నేననే భావాన్ని తీసేశాను, నా లోపల ఖాళీ అయిపోయింది. అన్ని చేసేది భగవంతుడే. నా నేను లేనప్పుడు ఇప్పుడు నిద్రాస్థితిగా నేను ఉండేది. మెలకువలో ఉన్న నేను అంతమైపోయిన స్థితి ఎలా ఉంటుందంటే నిద్రాస్థితిలా ఉంటుంది. అందుకే నిద్ర అనేది మనకి అక్కడ సూచనగా ఉంది. నేను వదిలేయచ్చు, నేను కోల్పోవచ్చు, నేను పోగొట్టుకోవచ్చు, దేహ భావన పోగొట్టుకోవచ్చు. అంటే నేను దేహ భావన అనే భావన పోగొట్టుకోవచ్చు. దేహం ఉంటుంది, అన్నీ ఉంటాయి, భావన పోగొట్టుకోవచ్చు. అలా పోగొట్టుకోవచ్చు అనడానికి సాక్ష్యం నిద్ర. అప్పుడు నీకు చాలా ఈజీ మెథడ్ ఏంటంటే, నువ్వు ఏ దేవుణ్ణి నమ్మితే నమ్ము, నువ్వు ఎవరినైనా నమ్ముకో. దేవుణ్ణి కాదు, గురువుని నమ్ముకో. ఇప్పుడున్న గురువులు 7 మంది ఉన్నారు. నువ్వు ఏ గురువుని అనుసరిస్తున్నావు ఆ గురువుని నమ్ముకో. నమ్ముకోవటం అంటే ఏంటి, ఇంకా సర్వస్వ శరణాగతి, ఇంకేం లేదు. ఆ పదాలు కూడా ఇంకే వచ్చినాయి అక్కడ. డెడ్ ఈజీ భక్తిలో ఇది. అంటే చేయగలిగిన వాళ్ళకి డెడ్ ఈజీ, అంటే చేయలేకపోతే ఈజీ అట్ అవుతుంది. సర్వస్వ శరణాగతి అంటే ఏంటి, నిద్రాస్థితిలో నా నేను అనేది మర్చిపోయి నిద్రలోకి వెళ్ళినప్పుడు ఒక శూన్యంగా, ఒక ఎంప్టీనెస్ గా, ఒక ఖాళీగా నేను ఎలా ఉన్నానో అలా నేను భౌతికంలో మెలకువలో మొత్తం సర్వం భగవదాధీనం. నేను ఏ దేవుణ్ణి భక్తి చేసుకుంటున్నానో, ఏ మతంలో ఉన్నానో ఆ దేవుడు, లేదా ఏ గురువుని అనుసరిస్తున్నానో ఆ గురువు నీకు ఎవరు నచ్చుతాడు. నీకు అక్కడ ఏం కాకపోతే చెట్టు పెట్టుకో, పుట్ట పెట్టుకో, నీ ఇష్టం. కానీ అన్నీ అటువైపు దేవుడే చేస్తున్నాడన్న భావనలో నేను తీసేయంగా, ఆ దేవుడే చేస్తున్నాడు అంతే, ఆ గురువే చేస్తున్నాడు అంతే. ఇంకా సర్వస్వ శరణాగతి అంటే ఏంటి, నేను లేను అక్కడ. నేను లేనప్పుడు నీకు నొప్పి ఉండదుగా. నువ్వు నిద్రలో నువ్వు లేనప్పుడు నీకు నొప్పి, దుఃఖం, ఏం లేవుగా, సుఖం, బాధ, భయం లేవుగా. అలాగే మెలకువలో కూడా ఉండవు. ఆ దేవుడు అన్నం ఇస్తే తిను, ఆ దేవుడు ఏం చేస్తే అది పుచ్చుకో. అంటే శరణాగతి అయిపోయి ఇంక నువ్వు కాదు. ఒకవేళ నువ్వు క్రియలు చేస్తున్నావు, ఏదో నీ ధర్మంగా క్రియలు చేస్తున్నావు అనుకో, అప్పుడు కూడా భగవంతుడిచ్చిన శరీరంతో, భగవంతుడిచ్చిన మేధస్సుతో, భగవంతుడిచ్చినటువంటి శక్తితో, భగవంతుడిచ్చిన ప్రజ్ఞతో, భగవంతుడిచ్చిన సమస్తంతో నేను చేసే పనులు చేస్తున్నాను. ఒకవేళ నీకు పని చేయాలనిపించింది, మా అబ్బాయికి మా అమ్మాయికి ఏదో బాధ్యతలు, ధర్మాలు, భగవంతుడిచ్చిన భావనతో, భగవంతుడిచ్చిన శక్తితో, అన్ని భగవంతుడు అనుకుంటే వెళ్ళిపోతావు. చేశాను, మా అబ్బాయి పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాడు, తప్పాడు, ఇదేంటి భగవంతుడు అనవసలప్పుడు. ఎందుకంటే నేనేం లేదు, అన్నీ భగవంతుడు ఇచ్చిందంతో. తప్పటమే మేలేమో. జారి పడేసింది భగవంతుడే అనుకుంటావు. భగవంతుడా నన్ను ఎందుకు పడేసావు అంటే, నువ్వు అక్కడ శరణాగతి లేదు, నువ్వు ఉన్నావు. నువ్వు ఎక్కడైనా భగవంతుడిని ప్రశ్నిస్తున్నావు, కోరుకుంటున్నావు అంటే నువ్వు ఉన్నావని అర్థం. అందుకే భక్తి మార్గంలో అత్యుత్తమమైనటువంటి ఆఖరి దశ ఏంటో తెలుసా, సర్వస్య శరణాగతి. సర్వస్య అంటే ఏంటి, మొత్తం. శరణాగతి అని ఎందుకు అన్నారంటే, నువ్వు ఉన్నావు, నీ దేహం ఉంది, నీకు రూపం ఉంది, దేవుడు వేరుగా ఉన్నాడు, దేవుడికో రూపం ఉంది, నీ దృష్టిలో ఈ భావన ఉంది. అందుకని నీకంటే వేరుగా మహిమాన్వితుడై శక్తివంతుడై ఉన్నటువంటి ఒక మహారాజు, విశ్వాన్ని పరిపాలించే ఆ ప్రభువుకి నువ్వు శరణ వేయలేవు, నువ్వు వేరుగా ఉన్నావు కాబట్టి. అది శరణాగతి. ఇంకా శరణాగతి అయిపోయినాక ఆయనేగా నడిపేది. నీకు లాభం వచ్చినా అంతే, నష్టం వచ్చినా అంతే, కష్టం వచ్చినా అంతే, సుఖం వచ్చినా అంతే. నేననే భావన నీకు లేదు, ఆయన ఏది ఇస్తే అది పుచ్చుకుంటున్నావు. అప్పుడు నీకు దుఃఖం ఎందుకు ఉంటుంది, నేను లేదుగా, అది ఆయన ఇచ్చింది నువ్వు పుచ్చుకున్నావు. అదే భక్తి అంటే. నీ ధ్యాసలో భగవంతుడు నిండిపోయి ఉంటాడు, నువ్వు, నీ కుటుంబం, నీ అవసరాలు, నీ గోళ్ళు, నీ బాధలు నిండిపోయి ఉండవు. అవి నామమాత్రంగా చేస్తుంటావు. ఎందుకని నేను లేదుగా అక్కడ. నేనుందనుకో, నేను ఈ శరీరము, ఇది నా కుటుంబము, ఈ నా సంపదలని ఉందనుకో, నేను బలంగా ఉంది, అదే అహంకారము.
అహంకారం శరణాగతి చేయలేదు. అహంకారం ఉన్న చోట శరణాగతి ఉండదు. సర్వస్వ శరణాగతి అయిన చోట అహంకారం ఉండదు. ఇప్పుడు శివుడాజ్ఞ లేకుండా చేయమైనా కుట్టదో అని చెప్పింది ఎవరంటే సర్వస్వ శరణాగతి అయిన వాళ్ళు చెప్పారు. సర్వస్వ శరణాగతి అయిన వాళ్ళకి చెప్పారు. ఇది అహంకారం ఉన్న వాళ్ళకి ఎలా అర్థమవుద్ది? అదేంటి మరి సర్వస్వ శరణాగతి? అహంకారం అంటే తప్పు కాదు. నేను ఈ శరీరము, నా వాళ్ళు ఉన్నారు, నా వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి, నావి బాగుండాలి, నా సంపదలు బాగుండాలి, ఇది నేనని ఎరుక. ఇది ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎలా అర్థమవుద్ది? ప్రశ్న వస్తుంది, అదేంటి మొత్తం చేసేది దేవుడే అయితే మీరు నాకీ కష్టాలేంటి, నాకీ బాధలేంటి, నాకు ఈ సుఖాలు ఇవ్వచ్చు, వీళ్ళు ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు, వాళ్ళు ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు, దేవుడు వీళ్ళందరినీ మార్చేయచ్చుగా అనిపిస్తుంది. మన వైపు నుంచి ఆలోచన రాదు, నేను ఇన్నెందుకు కోరుకుంటున్నాను, నేను ఇలా ఎందుకు కోరుకుంటున్నాను, నేను కూడా ఇలా చేస్తున్నాను కదా, నేను కూడా వాళ్ళతో యుద్ధాలు చేస్తున్నాను కదా, నేను కూడా వీళ్ళని గెలుతున్నాను, నేను కూడా వీళ్ళని గిచ్చుతున్నా, నేను కూడా కోరికలు కోరుకుంటున్నా, నేను కూడా నా అన్ని బాగుండాలనుకుంటున్నా అనే ఆలోచన రాదు. ఎందుకని? దేవుడి వైపు చూస్తాం, శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదని. అహంకారం ఇంకే ఎప్పుడు ఎదుటివి కనపడతాయి, తనవి కనపడవు. అహంకారానికి ఎప్పుడు ఎదుటిదే కనపడుతుంది, తన కనపడదు అసలు. సర్వస్వ శరణాగతికి అంటే ఇది సర్వస్వ శరణాగతి అక్కడ దేవుడు వేరు, నువ్వు వేరైతే. సర్వస్వ శరణాగతికి శరణాగతి అయిపోయాడు కాబట్టి ఇక అసలు తను ఉండడు అక్కడ. నిద్రాస్థితి లాంటిది. తను కోరుకునేది ఏమి ఉండదు. తను ఆ భగవంతుడు, ఆ గురువు, నువ్వు ఎవరిని నమ్ముకుంటే వాళ్ళు ఎలా నడిపితే అలా వెళ్తాను. నా ఎంటిటీ లేదు, అసలు నా ఎగ్జిస్టెన్స్ లేదు అక్కడ, నేను లేను. నా శరీరం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఆ ప్రభువు, ఈ నాయి కాదు. ఇప్పుడు ఎవరోనండి వాళ్ళు ఊరు వెళ్తా వాళ్ళ ఇంటి తాళాలు మనకి ఇచ్చెళ్ళారు. ఏమంటే జాగ్రత్తగా మా ఇల్లు చూస్తున్నాను, పక్కెళ్ళి కావాలంటే మీరు వాడుకోండి, మీ ఇష్టం, కావాలంటే మీరు వాడుకోవచ్చు అని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు అది పక్కింటి వాళ్ళు ఇల్లు, అక్కడ తాళం తీసాం, వెళ్ళాం, బోల్డ్ వస్తువులు ఉన్నాయి, వాడుకుంటున్నాం. కానీ మన లోపల భావన ఎలా ఉంటుంది? ఇవి నావని ఉంటుందా? ఇవన్నీ నాకు దక్కాలని ఉంటుందా? అవన్నీ ఏమన్నా పాడైపోయినా లేదా అవన్నీ ఎక్కువ మెరుగు లాభాలకి లోనైనా మనకేం సుఖ దుఃఖాలు ఉంటాయా? అది పక్కింటి వాళ్ళు ఇల్లు, వాళ్ళు వచ్చే వరకు చూడమన్నారు, చూసాం, కావాలంటే వాడుకోండి అన్నారు, వెళ్ళి కూర్చున్నాం, టీవీలు పెట్టుకున్నాం, కాసేపు చూసాం, ఆ ఇల్లు వాడుకున్నాం. వాళ్ళు వచ్చే వరకు పోన్లీ సెక్యూరిటీగా ఉంటుంది, దొంగలు పడకుండా ఉంటారని అక్కడే పడుకున్నాం. వాళ్ళ మంచాలు, వాళ్ళ సోఫాలు, వాళ్ళు అవన్నీ వాడుకున్నాం మనం. ఇప్పుడు వాళ్ళు రాగానే ఏం చేస్తాం? వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోతాం. అక్కడ నష్టం జరిగినా లాభం జరిగినా మనకి కష్టం అనిపించదు, అసలు నాదనే భావనే రాదు. అది ఎందుకని? అది వేరే వాళ్ళది, వాళ్ళు ఊరికి చూడమని ఇచ్చారు ఇల్లు. అలాగే ఇదంతా భగవంతుడిదే అన్నప్పుడు నేను ఎక్కడ ఉంటాను? అసలు ఉండవు కదా. వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నావు, భగవంతుడి ఇంట్లో ఉన్నావు, నువ్వు అవి వాడుకుంటున్నావు అంతే. మళ్ళీ ఇందులో వాడుకునేట్లో నాకు లాభం చేయి, నాకు నష్టం వచ్చింది, నాకు కష్టం వచ్చిందని అలా చెబుతావు. అలా చెప్పాలి అంటే అది నీదై ఉండాలి. నాదన్న భావన ఉన్నప్పుడు, అంటే ఈ టైపు ఏమో నాదన్న భావన ఉంది, ఆ టైపు నుంచి ఎవరికి చెప్పారు? సర్వస్వ శరణాగతి అయిన వాళ్ళు, సర్వస్వ శరణాగతి అయిన వాళ్ళకి చెప్పారు శివుడాజ్ఞ లేకుండా చేయమైనా కొట్టదని. నేను లేని వాళ్ళకి అది, నేను లేని వాళ్ళు చెప్పారు. కానీ నేనుంది నాకు. ఇప్పుడు ఆ వాక్యాన్ని ఇక్కడ కలిపేసుకున్నప్పుడు నాకు గజిబిజిగా ఉంటుంది, అది ఇక్కడ కలుపుకునేది కాదు. అందుకని భక్తి మార్గంలో మీరు ఒకవేళ భగవంతుడిని అనుసరించి వెళ్తే మీరు సర్వస్వ శరణాగతి వరకు వెళ్తే తప్ప అది అర్థం కాదు. అంటే నేను ఉండకూడదంటే చెప్పాను, నిద్రాస్థితి. లేదా అలా భక్తి మార్గంలో నా ఎల్లవా కుదరట్లేదా? ఓకే, జ్ఞాన మార్గంలోకి రా, ఏమక్కర్లా, భగవంతుడిని పక్కన పెట్టి అసలు భగవంతుడి కూడా వదిలే. నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకోపోయి నువ్వెవరో, నేను అంటున్నావు కదా, నేనే తెలుసుకో. ఓకే, నేను ఈ శరీరము, ఓకే, నువ్వు ఈ శరీరమే. ఇప్పుడు ఈ శరీరము జాగ్రత్తగా చూసుకో, ఈ శరీరము దానంతటది అన్నీ చేసుకోగలదా అంటే మళ్ళీ మీకు అర్థం అవ్వాలి. ఎలా అంటే లోపల ఆలోచనలు కలగకుండా, భావాలు కలగకుండా, ఒక ఆలోచన పుట్టకుండా శరీరం అసలు కదలగలదా? దానంతటది శరీరం కదలగలదా? అబ్బే బలివాళ్ళు అండి, ఎలా కదులుతుంది? లోపల ఆలోచనలు రాకుండా ఎలా కదులుతుంది? ఆలోచన వస్తే కదా నేను ఏదన్నా పని చేయడానికి వెళ్తాను, కోరిక పుడితే కదా నేను వెళ్తాను, ఏదైనా సాధిద్దామని, ఏదైనా చేద్దామని, అది తిందామని, తాగుదామని. అంటే ఇప్పుడు నువ్వు శరీరానివా, లోపల ఆలోచనలువా? లోపల ఆలోచనలు ఉన్నాయా లేదా? ఉన్నాయండి.
అంటే ఇప్పుడు మరి నేను శరీరం అనుకోని ఈ శరీరంతో ఇంత గాఢంగా పెనవేసుకుపోయావు కదా, మరి లోపల ఆలోచనలు ఏంటని గమనించావు ఎప్పుడన్నా? అదే గమనించలేదండి. అంటే ఇప్పుడు నేను ఒట్టి శరీరమా, లోపల ఆలోచనలతో కూడా కూడిన శరీరమా? లోపల ఆలోచనలతో కూడా కూడిన శరీరం అండి. మరి మొత్తం లోపలతో కూడా తెలుసుకోలేదు. లోపలికి వెళ్ళి మరి అసలు ఆలోచనలు ఎలా ఏర్పడుతున్నాయి, ఎక్కడ ఏర్పడుతున్నాయి, ఎందుకు ఏర్పడుతున్నాయి, ఏంటి చూడు. ఇప్పుడు నేను శరీరం అనుకున్నావు కదా, మరి శరీరం చనిపోతుందిగా, చనిపోయిన వాళ్ళని చాలా మందిని చూసావుగా. చూశానండి. మరి చనిపోవడం అంటే ఏంటి? అదేనండి ప్రాణం పోయింది అంటున్నారు. మరి అదేంటో తెలుసుకున్నావా? నేను ఈ శరీరం అని పట్టుకొని ఏడుస్తున్నాం, ఏలాడుతున్నాం, ఇది నేను అనుకుంటున్నాం, నా వాళ్ళు అనుకుంటున్నాం, నా సంపదలు అనుకుంటున్నాం, నా వాళ్ళని నా సంపదల్ని అన్ని వదిలిపెట్టి ఈ శరీరం చచ్చిపోయిందిగా. అవునండి. మరి చచ్చిపోయినప్పుడు ఏం జరిగింది? ప్రాణం పోయింది అంటున్నారండి. అంటే ఇప్పుడు నువ్వు ప్రాణానివా శరీరానివా? ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు ప్రాణం ఉంటేనే శరీరం కదులుతుంది. అవునండి. మరి శరీరం చచ్చిపోయినప్పుడు ఏం జరిగింది? ప్రాణం పోయింది అంటున్నారండి. మరి ఇప్పుడు శరీరం ఉంది కనుక నువ్వు తిరుగుతున్నావు కనుక ప్రాణం ఉండి దీన్ని తిప్పుతుందా, శరీరమే తిరుగుతుందా? లేదండి, ప్రాణం ఉండి తిప్పుతుందండి. ప్రాణం లేకపోతే శరీరం ఉండదు కదండి. అప్పుడు నువ్వు ప్రాణానివా శరీరానివా? ఆలోచిస్తే నేను ప్రాణాన్ని అని అనిపిస్తుందండి, కానీ ప్రాణం ఏంటో నాకు తెలియదండి. తెలియదు వదిలే, ఉన్నది చెప్పు. నువ్వు ప్రాణానివా శరీరానివా? నేను ప్రాణాన్ని. నువ్వు శరీరానివి కదా, శరీరాన్ని కూడా అండి. అంటే నువ్వు శరీరానివి, ఇందాకేమో ఆలోచనలు కదులుతున్నాయి అన్నాగా ఆలోచనలన్నీ కలిపి మనసువి, నువ్వు ప్రాణానివి. అవునండి, 3. మరి నువ్వు ఇప్పుడు దాకా నువ్వు ఈ 3 నేను అనుకున్నావు ఎప్పుడన్నా? అనుకోలేదండి. మరి ఏమనుకున్నావు? శరీరమే నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు మరి నేనుని పూర్తిగా తెలుసుకుంటా వెళ్తే ఏం జరిగింది? నేను మనసునని తెలిసి, నేను శరీరాన్ని అనేది ప్రాథమికంగా నువ్వు అనుకుంటుంది, నేను మనసునని తెలిసింది, నేను ప్రాణాన్ని అని కూడా తెలిసింది. ఓకే, ఇప్పుడు శరీరం గురించి అన్ని తెలుస్తున్నాయిగా, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు, ఇంద్రియాలు కనపడేగా. తెలుసుకునేది ఏముంది? అటు అనుభవాల కోసమే రోజు పరిగెత్తాం, రోజు దాన్ని శుభ్రం చేసుకుంటాం, అలంకరించుకుంటాం, అవి తలదొక్కుంటాం, మేకప్లు వేసుకుంటాం. ఇది ప్రత్యేకంగా తెలుసుకోవక్కర్లేదు, ఎందుకంటే మొత్తం బతుకుతుంది దాని గురించి, కాబట్టి అది తెలిసిన విషయమే. ఇప్పుడు మరి తెలుసుకోవాల్సింది ఏంటి? లోపల మనసు ఎలా వచ్చింది? అసలు మనసు అనేది ఎలా ఏర్పడింది? అదేగా శరీరాన్ని నడుపుతుంది. కాబట్టి మనసు యొక్క ఇప్పుడు అంటే నీ రెండవ నేను, మొదటి నేను శరీరం, నీ రెండవ నేనేంటి? మనసు. ఇప్పుడు ఆ మనసు యొక్క మొత్తం పూర్వపరాలు తెలుసుకో. అసలు అది ఎలా ఏర్పడుతుంది? ఏమో తెలియదండి. పరిశీలించవయ్యా, పరిశీలించు తల్లి. తెలిసేది ఏంటి? నీదేగా మనసు. ఎక్కడికి వెళ్తావు? నీతో నువ్వు పరిశీలించుకుంటే అయిపోయింది. తెలియదనేది ఏముంది? నువ్వు చదవాల్సిన పుస్తకం నువ్వే, దాన్ని ఎవరు చెప్పక్కర్లా. పరిశీలించు. ఇప్పుడు పసిబిడ్డ, మనం ఎక్కడి నుంచి వచ్చాం? అమ్మ కడుపులోంచి వచ్చాం. అమ్మ కడుపులో ఉన్నప్పుడు వివరాలు మనకు తెలియదు. అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినాక కూడా మనకు తెలియదు, కానీ పుట్టిన పిల్లల్ని చూస్తున్నాం కదా, కాబట్టి అక్కడి నుంచి మనం ఊహించగలం. అక్కడి నుంచి పరిశీలిద్దాం. పరిశీలించడం అంటే ఊహించడం, ఊహించడం అంటే పరిశీలించడం, అంతే. ఏముంది అందులో? ఇప్పుడు అమ్మ పక్కన ఉన్న పసిబిడ్డకే తాను ఏమైనా చేయగలనని నేనైనా అసలు ఎరుకుందా? పసిబిడ్డను చూసి చెప్పు. నీకు అనుభవం ఉండక్కర్లా, పసిబిడ్డను చూస్తే అర్థమవుతుంది. లేదు, ఏమీ తెలియదు, తనేం ప్రయత్నించుకోలేదు, తనేం చేయలేదు, తన ఆకలి కూడా తను తీర్చుకోలేదు. ఎవరు ఏమి చేయకపోతే ఆ పసిబిడ్డ చచ్చిపోతాట. అమ్మ ఏం చేసింది? పాలు పట్టించి అన్నీ కావాల్సినవి చేసి అక్కడే మలమూత్ర విసర్జనలు చేసుకుంటున్న పసిబిడ్డకి అవన్నీ శుభ్రం చేసి అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు అలా రక్షించుకుంటూ పెంచుకుంటూ వచ్చారు. శరీరం పెరుగుతుంది. శరీరం పెరగటం నీకు సంబంధం ఉందా? అబ్బెబ్బే లేదు, దాని అంతటా జరుగుతుంది. అంటే సృష్టి ధర్మం. అవును. ఇప్పుడు అప్పుడు మనసుందా నీకు? నేను ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేవు. అప్పుడు ఏం జరిగింది? తల్లి యొక్క స్పర్శ, పాలు తాగే విధానం, తనకి లోపల ఆకలి స్పందన కలగంగానే ఆ పాలు కావాలి అనేటువంటి ఒక భావన, ఆ పాలు తాగినప్పుడు ఆకలి తీరినట్టుగా తృప్తిగా ఉన్న భావన, ఇవన్నీ నిదానంగా తెలియటం మొదలుపెట్టి ఆ తెలియటం కాడి నుంచి మనసు ఏర్పడటం మొదలుపెట్టింది. అంటే ఈ స్పర్శలు, ఈ అనుభవాలు నా లోపల ఎక్కడో నిక్షిప్తం అవుతున్నాయి. ఎందుకని ఆలోచనలు అక్కడేగా. ఈసారి లోపల ఆకలి భావన కలగంగానే ఆ పాల కోసం నేనేం చేయగలను? నాకు భాష రాదుగా. అందుకని సహజంగా ఏడుపు సృష్టి పెట్టింది. అది సహజ ఏడుపు, అదొక స్పందన, అదొకటే వచ్చు నాకు. అప్పుడు
ఏడ్చాను. ఓహో పాలు ఆకలి అనుకుని పెట్టించాడు. ఏ చీమ పుట్టింది, ఏడ్చాను. ఓహో ఏదో జరిగిందని చెప్పి చూశాడు. మలమూత్ర విసర్జనలు చేశాను, అందులో కూడా కొట్టుకుంటున్నాను, ఏడ్చాను. ఆ స్పర్శలకి వచ్చి చూసి అవన్నీ క్లీన్ చేసి శుభ్రం చేశారు. అన్నిటికీ ఏడుపే, అది నా స్పందన. అలా కొద్ది కొద్దిగా ఈ స్పందనలు ఇవన్నీ లోపల మనసులో నాకు ముద్ర పడుతున్నాయి. ఎక్కడ పడుతున్నాయి? నీకేమీ తెలియనప్పుడు నువ్వేముంది, ఇప్పుడు బిడ్డకి ఏముంది, శరీరం ఉంది. శరీరంలో ఏముంది, ప్రాణం ఉంది. అప్పుడే పుట్టిన బిడ్డకి ఏముంది, శరీరం ఉంది. తల్లి గర్భంలోంచి అప్పుడే బయటకు వచ్చింది బిడ్డ. ఏముంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది. ఇప్పుడు శరీరానికి అందుతున్నటువంటి స్పర్శలు ఏమున్నాయో, రుచులు ఏమున్నాయో, అంటే పాలు తాగటం కానీ, అమ్మ కొట్టుకోవటం కానీ, మలమూత్ర విసర్జనలు కానీ, ఏదైనా ఏమున్నాయో, లేదా చూడటం ద్వారా గమనించే కానీ, శబ్దాలు వినికిడి కానీ ఏమున్నాయో అవన్నీ లోపల ప్రింట్ అవుతున్నాయి. ఎక్కడ ప్రింట్ అవుతాయి? ఉన్నదేంటి ఇప్పుడు? అక్కడ రెండే ఉన్నాయి. ఒకటి ప్రాణం, రెండు శరీరం. శరీరంలో, బిడ్డ శరీరంలో ప్రాణం ఉంది కాబట్టి బిడ్డకి అందుతున్న అనుభవాలన్నీ ఆ ఉన్న ప్రాణంలో ప్రింట్ అవుతున్నాయి అంతే. ఆ ప్రింట్ అయిన భాగం మనసైంది. చాలాసార్లు ప్రతి శీర్షికలు చదువుతున్నాయి. ఇదేం లేదు, ఇది మన చదువు. ఇప్పుడు ఆ మనసు అంటే ఏంటి? గుర్తుంది, అది అంతే. అలా పెరుగుతూ నేను ఈ శరీరంతో గ్రహించినవన్నీ మనసుగా తయారైంది. అలా ఎరుక పెరుగుతున్న కొద్దికి శరీర స్పందనలన్నీ నాకు తెలియటం, నేను అవి అనుభవించటం, అవి కోరుకోవటం, అది దానివల్ల ఈ శరీరం నాకు భౌతికంగా కనపడి దీంతోనే కదులుతున్నాను కనుక ఈ శరీరమే నేను అనుకున్నది సహజంగా అనిపించేస్తుంది. ఎవరికి లోపల ఉన్న మనసు కనపడట్లేదు, ప్రాణం అసలు తెలియట్లేదు కనుక ఆ భావన లేదు. తెలియనప్పుడు భావన ఎందుకు ఉండదు? తెలుస్తున్న భావన ఉంది. అంటే ఇలా పరిశీలించుకుంటూ వస్తే ఇప్పుడు మనసు ఎలా ఏర్పడింది? మనసును కదా పరిశీలిస్తున్నాం మనం. శరీరం ఏమో తల్లి గర్భంలోంచి వచ్చింది, ఏర్పడింది తల్లిదండ్రులు కలిస్తే, అది మామూలే. దాన్ని మనం ఆహారంతో పోషించుకుంటూ పెంచుకుంటూ వెళ్తున్నాం, అది మామూలే. ఇప్పుడు మనసు ఎలా ఏర్పడింది నా లోపల అంటే, నాకు మొట్టమొదట ఉన్నది అంటే ఏ మనసు లేనప్పుడు నాకు మొట్టమొదట నేను తల్లి గర్భంలో నుంచి రాగానే ఉన్నది శరీరము, ప్రాణము. ప్రాణములో శరీర కదలికల వలన మనసు ఏర్పడుతుంది. మనసు అంటే ఏంటి? ఏం లేదు, జ్ఞాపకాలు. అలా మనసు ఏర్పడింది. ఈ మనసు ఏర్పరచుకున్న దాంట్లో నేను ఇష్టాలు, అయిష్టాలు, కోరికలు నేను పెంచుకుంటూ వస్తున్నాయి. నా ప్రమేయం ఏది? నాకు కొన్ని నచ్చటం, నాకు కొన్ని నచ్చకపోవటం. అలా మొత్తంగా నేను, నా మనసు, నా ఇష్టాలు, అయిష్టాలు, నా ప్రవర్తనలో నా గుణాలు, నా స్వభావం అంతా కలిపి నా నేనులో ఉంది. ఇది మనసు ఏర్పడిన విధానం. నేను ఈ శరీరము, ఇది నా మనస్సు అనే నేను ఏదైతే శరీరంతో కలిసిన నేను మొదటి భావం ఏదుందో అది అహంకారము అన్నది. అంటే నేను అనే మొట్టమొదటి థాట్ అహం. అహం అంటే సంస్కృతంలో నేను, దాన్నే అహంకారము అన్నాడు వాడుక భాషలో. మనసు ఎలా తయారవుతుందని తెలిసిందిగా. ఆ మనసులో ఉన్న వాటిని తీర్చుకోవడానికి నేను ప్రవర్తించే తీరుతెన్నులు నా గుణాలు, స్వభావాలైనవి. ఇవి ఎలా ప్రవర్తిస్తాను, ఎలా తీర్చుకుంటాను అంటే నా చుట్టూ ఉన్న దాని నుంచి మళ్ళీ నేను నేర్చుకుందే. అది కూడా స్వభావము, గుణము ఏదైనా కూడా నా చుట్టూ ఉన్నటువంటి నా తల్లిదండ్రుల నుంచో, నా కుటుంబ సభ్యుల నుంచో, నా ఫ్రెండ్స్ నుంచో, చుట్టూ సమాజంలో అందరూ ఎలా ప్రయత్నిస్తున్నారో రకరకాల వాళ్ళని చూసి నేర్చుకున్నానంటే. ఏం లేదు, అన్నీ నేర్చుకున్నాను. ఇవన్నీ మనసులో ఉన్నాయి. ఇప్పుడు మా నాన్న కోపం ఎక్కువ అరుస్తాడు అనుకో, అదే నేను నేర్చుకున్నాను. నా కోపం ఎక్కువ అరుస్తా. మా అమ్మకి శాంతం ఎక్కువ భరిస్తుంది అనుకో, అదే నేను నేర్చుకున్న మా అమ్మ శాంతం భరిస్తాను. ఇలా అన్ని చుట్టూ నేర్చుకున్నావు. ఎందుకంటే బిడ్డగా నువ్వు ఎంటీ వైట్ పేపర్కి వచ్చావు బయటికి. ఆ వైట్ పేపర్ మీద అనేక రాతలు ఉన్నాయి అంతే. అది మనసు. వైట్ పేపర్ మీద రాయబడినటువంటి రాతలన్నీ మనసు. మరి వైట్ పేపర్ ఏంటి? లోపల బిడ్డగా శరీరం ఉంది. మరి వైట్ పేపర్ లోపల ఏమీ లేని నిశ్చల మనసు ఏంటి? అదే ప్రాణశక్తి. అందుకే నువ్వు మొట్టమొదటి వచ్చినప్పుడు నీకున్నది ఏంటంటే శరీరము, శరీరములో ప్రాణము. ప్రాణం లేకపోతే చనిపోయిన బిడ్డ పుట్టాడు అంటాం. ప్రాణం ఉంది కాబట్టి బిడ్డ బతికే ఉన్నాడు, బిడ్డ పుట్టింది అంటాం. ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డకి లోపల ఉన్న ప్రాణశక్తి వైట్ పేపర్. ఆ వైట్ పేపర్ మీద మనం రాసినటువంటి రాతల మనసు. అంటే మనలో ఇప్పుడు శరీరం ఉంది, నేనులో నా నేనులో ఏముంది? నా శరీరం ఉంది.
నా మనసు ఉంది, నా ప్రాణశక్తి ఉంది. మరి నువ్వు నేను శరీరం ఒకటే అనుకుంటావేంటి? వీటిలో ముఖ్యమైనది ఏంటి? ఇప్పుడు నేనులో శరీరం కరెక్టే, మనసు కరెక్టే, ప్రాణం కరెక్టే. వీటన్నింటిలో ముఖ్యమైనది ఏంటి? ముఖ్యమైనది ఏంటి అని పరిశీలిస్తే శరీరం కంటే ముఖ్యమైనది మనసు. ఎందుకని? మనసు శరీరాన్ని కదపకపోతే శరీరం కదలలేదు, ఆలోచనలు పుట్టాల్సింది. కాబట్టి నేనులో శరీరం కంటే ముఖ్యమైనది మనసు. అంటే ముఖ్యమైన నేను మనసు. ఇప్పుడు మనసు శరీరము కదలాలంటే అసలు ముఖ్యమైనది ఏంటి? ఉండాలంటే ప్రాణం ఉండాలి. ప్రాణం లేకపోతే చచ్చిపోయారంటున్నాగా, కాల్చిపూడి చేస్తున్నాగా. కాబట్టి ఇప్పుడు ముఖ్యమైనది ఏంటి? మళ్ళీ శరీరము మనసు కంటే ప్రాణం. అంటే ఇప్పుడు నేనెవరు? ముఖ్యమైన నేనెవరు? ప్రాణం. మరి నీ ముఖ్యమైన నేను గురించి నీకు తెలుసా? తెలియదుగా. తెలుసుకో. అలా సంపూర్ణంగా నేను తెలుసుకున్నావు అనుకో, అప్పుడు అసలు పరమాత్మ అనే దాంతో మళ్ళీ నీకు పని లేదు. ఇది జ్ఞాన మార్గం. ఆ ముఖ్యమైన నేను తెలుసుకునే ప్రయత్నంలో నువ్వు ఎప్పుడైతే శరీరాన్ని దాటి మనసుకు వచ్చావు, శరీరాన్ని దాటి మనసుకు వచ్చినప్పుడు మనసులో ఏమున్నాయి? శరీరంతో చేసినవే మనసులో ఉన్నాయి. ఇవన్నీ శరీరంతో చేసినవి, ఇందులో పెద్ద గొప్ప విశేషం ఏమి చచ్చింది? ఇవన్నీ అనుభవించిన అనుభవాలు ఉన్నాయి. మళ్ళీ అదే అనుభవించమంటుంది. ఈ మనసుతో ఏం చచ్చిందిలే, ఏదో మనసు. ఈ మనసు ఇప్పుడు అంతా మనం ఆల్రెడీ పాచంతకాయ పచ్చడే కదా, ఇది నాకు తెలిసిందే కదా అని ఆ మనసును వదిలేసి ప్రాణశక్తిలోకి వచ్చావు. ప్రాణశక్తి ఏంటి? ఏమి లేదు, తెల్ల కాగితం మీద రాయబడి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక పుస్తకాన్ని చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? వైట్ పేపర్ మీద ప్రింట్ అయ్యి ఉన్న అక్షరాలు చదువుతున్నారు. కాసేపు అక్షరాలను వదిలేసి వైట్ పేపర్ చూడండి. ప్రతి అక్షరానికి మధ్యలో తెల్లదనం ఉంది, అక్షరాలు గీతలు. కానీ మనం తెలుగుని వదిలేసి అక్షరాలను గుర్తిస్తున్నాం, అందుకని అక్షరాలు ఉన్నాయి అంటున్నాం. అక్షరాలను వదిలేసి తెలుగును గుర్తించండి, ఏముంటుంది అక్కడ? ఏముండదు. అభావం, నిర్భావం, నిశ్చలత్వం, నిర్మలత్వం, కదలికలే ఉండవు. మీరు పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాలు చదువుతున్నప్పుడు ఆ వాక్యాల భావాన్ని మీరు తీసుకుంటారు కనుక అక్కడ ఏదో ఉందని అనిపిస్తుంది. ఎందుకని? వాక్యం ఏదైతే ఆ భావం నువ్వు సేకరించావు అక్షరాలను తీసుకొని. కానీ అక్షరాలకు ఆధారం ఏంటి? తెల్లకాగితం. అక్షరాలు అడుగుని తెల్లకాగితమే ఉంది, అక్షరాల మధ్యలో తెల్లకాగితమే ఉంది, అక్షరాల చుట్టూ తెల్లకాగితమే ఉంది, ఎటు చూసినా తెల్లకాగితమే ఉంది. అసలు అక్షరాలు ఉండాలి అనేది అక్షరాలు తెల్లకాగితంలోనే ఉన్నాయి. కానీ మనం అక్షరాలనే గుర్తిస్తున్నాం, తెల్లకాగితాన్ని గుర్తించట్లా. తెల్ల కాగితాన్ని గుర్తించు, అక్షరాలను వదిలే. అప్పుడు ఎలా ఉంటుంది? మొత్తం తెల్ల కాగితం కనబడుతుంది, అక్షరాలను మర్చిపోయాం. అదే మనసులో భావాలను వదిలేసి ప్రాణశక్తిలో కూర్చోవటం. అక్షరాలకు ఆధారం తెల్ల కాగితం అని తెలిసినాక, తెల్ల కాగితం ఎలా ఉంటుందో నీకు తెలిసినాక, అక్కడ అక్షరాలు కనపడుతున్న భావనలో ఊహలో అక్షరాలను తీసేసి ఒట్టి తెల్ల కాగితాన్ని భావించుకొని కూర్చో. ఇప్పుడు నీ లోపల ఎలా ఉంది? నీకేమన్నా అర్థాలు పుడతాయా, భావాలు పుడతాయా, ఉద్యోగాలు పుడతాయా? ఎందుకంటే నువ్వు అక్షరాల లైన్లు చదవట్లేదుగా. అప్పుడు ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళి కూర్చున్నారు, ఎదురుగా చూస్తున్నారు, సినిమా మొదలవ్వలేదు, ముందే వెళ్ళిపోయారు, తెల్లటి తెర కనబడుతుంది. మీకేమన్నా భావాలు పుడతాయి? అసలు మీకేమన్నా కదలికలు వస్తాయా? కదలికలు భావాలు ఎప్పుడు వస్తాయి? సినిమా మొదలైనాక వస్తాయి. సినిమాకి తగ్గట్టుగా కదిలిపోతుంటాం. తెల్ల తెర ఉన్నప్పుడు కదలికే లేదు, ప్రశాంతంగా ఉండడం, నిశ్చలంగా ఉండడం, అలా చూస్తుంటాం. లోపల కూడా అంతే. ప్రాణశక్తిలోకి వెళ్ళినప్పుడు సినిమా మొదలవడానికి ముందు తెల్లటి తెర ఉన్నట్టుగా, అక్షరాలన్నింటికి అడుగున తెల్లటి కాగితం ఉన్నట్టుగా, నీకు నీవు నేను నేను అని భావించుకుంటున్న నీ శరీరము, నేను నేను అని భావించుకుంటున్న నీ మనసు అనేవి ప్రాణశక్తి అనేటువంటి వైట్ పేపర్ మీద తెల్లటి తెర మీద ఆడుతున్న బొమ్మలు. అప్పుడు నీ నిజమైన నేను ఎవరో? ఆడే బొమ్మ తెర. అది నీకే అర్థమైపోద్ది. అప్పుడు నీకు తెలుస్తుంది, ప్రాణశక్తి లేకపోతే అసలు ఈ శరీరం అనే బొమ్మ కదలదో, దీన్ని కాల్ చేస్తారు, పూర్తి చేస్తారు. ప్రాణశక్తి లేకపోతే అసలు మనసు కదిలి శరీరాన్ని కదపదు. కాబట్టి మనసుకు కూడా ఎగ్జిస్టెన్స్ ఎంటిటీ లేదు. ఇక్కడ మనసు కానీ శరీరము కానీ నేనన్న భావన కానీ అసలు నాకు ఉండాలంటే ప్రాణశక్తి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ నేను ఎవరో, నిజమైన నేను ఎవరో అంటే ప్రాణశక్తి అనే ఆన్సర్ వస్తుంది. ప్రాణశక్తిని నేననే ఆన్సర్ వచ్చినాక, ప్రాణశక్తి ఏంటి? వైట్ పేపర్.
పైన అక్షరాలు కాదు, వైట్ పేపర్. వైట్ పేపర్ నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది. అక్షరానికైతే ఒక సైజు ఉంది. ఇది అక్షరం ఎంత ఉందని చెప్పొచ్చు, దీనిలో అర్థం ఉంటుందని చెప్పొచ్చు, ఈ పదానికి అర్థం ఇదని చెప్పొచ్చు, ఈ వాక్యానికి అర్థం ఇదని చెప్పొచ్చు, దాని సైజులు చెప్పొచ్చు, నిలువు, అడ్డం, కొలత, ఎత్తు, పొడుగు, లావు అన్నీ చెప్పొచ్చు. కానీ వైట్ పేపర్కి ఏం చెబుతావు? ఎంత ఉందని, అంత ఉందని ఏం చెప్పడం కుదరదు. సమస్తం అదే ఉంది. అక్షరాలు ఎంత దూరం ఉన్నాయో మొత్తం వైట్ పేపర్ అంత దూరం ఉంది. అంటే సృష్టి ఎంత ఉందో మొత్తం అంతా శక్తే ఉంది. అక్షరాలు ఉన్నంత లెక్క వైట్ పేపరే ఉంది. వైట్ పేపర్లో సృష్టి ఉంది. అంటే వైట్ పేపర్లో అక్షరాలు ఉన్నాయి. అలాగే సినిమా ఎంత ఉందో అంత తెర ఉంది. తెర ఎంత ఉందో తెరలో అంత సినిమా జరుగుతుంది. ఇప్పుడు ఇందులో ప్రాముఖ్యత దేనిది? తెరదే, వైట్ పేపర్దే. కానీ మనం అక్షరాలను చూస్తున్నాం, బొమ్మలను చూస్తున్నాం. అలాగే మనం మనసుని చూస్తున్నాం, శరీరాన్ని చూస్తున్నాం. నా అసలైన నేను ప్రాణశక్తి దాన్ని చూడట్లేదు. ఇలా కొన్ని జ్ఞాన మార్గంలోకి వచ్చి నేను అనుకొని ఆ లిమిటెడ్ దాంట్లో శరీరమైన ఉండిపోయే బదులు మొత్తం నేనునైనా తెలుసుకో. నీ మొత్తం నేను తెలుసుకుంటే ప్రాణశక్తి అని తెలుస్తుంది. ప్రాణశక్తి అని తెలిస్తే ఏముంది? అక్కడ ఏమి లేదు, వైట్ పేపర్ ఉంది, తెర ఉంది. ఇప్పుడు నువ్వేముంది? ఇంకా నీకుంది ప్రశాంతత, అనంతత. నీకు అసలు దుఃఖమే ఉండదు. నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, హాయిగా ఉన్నావు అంటారు. నీకు ఏ భావాలు పుట్టవు. ఇన్ని భావాలు ఉండవు అసలు. అంటే నీకు అక్షరాలు ఉండవు అంటే ఉన్నాయి. తెల్ల కాగితం పైన అక్షరాలు ఉన్నాయి. కానీ నువ్వు తెల్ల కాగితానికి వచ్చావు, అక్షరాలను వదిలేసి, సినిమాను వదిలేసి తెరకు వచ్చావు. సినిమా జరుగుతుంది కానీ నీకు తెలుసు అడుగునున్న తెర మీద జరుగుతుంది. సినిమా అంతా భ్రాంతి, ఊరికి ఎంటర్టైన్మెంట్ అంతే. దీనికి మనం దుఃఖించక్కర్లేదు, సుఖించక్కర్లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. అది తెర మీద జరుగుతున్నటువంటి చలన చిత్రము. చలన అంటే కదిలేటువంటి, చిత్రములు అంటే బొమ్మలు. అంటే ఏం లేదు, అవి బొమ్మలు, మనుషులు కూడా కాదు. అలాగే అక్షరాలు వైట్ పేపర్ మీద ఉన్నాయి. వైట్ పేపరు శాశ్వతం, తెర శాశ్వతం, ప్రాణశక్తి శాశ్వతం, మనసు శరీరము అశాశ్వతం. అప్పుడు నేను శాశ్వతమైనటువంటి ప్రాణశక్తిని, నాకు అప్పుడు స్థితి ఎలా ఉంటుందంటే అభావ స్థితి ఉంటుంది. నిశ్శబ్దము, మౌనము, ప్రశాంతత. ఎంత ఉంది తెల్ల కాగితం అంటే అక్షరాలు ఎంత దూరం ఉన్నాయో తెల్ల కాగితం అంత ఉంది. ఎంత ఉంది తెర అంటే సినిమా ఎంత ఉందో తెర అంత ఉంది. అలాగే ఎంత ఉంది ప్రాణశక్తి అంటే సృష్టి ఎంత ఉందో ప్రాణశక్తి అంత ఉంది. అనంతము అన్నాడు. అందుకే విశ్వం ఎంత ఉందో ప్రాణశక్తి అంత ఉంది, అనంతము. నువ్వు ప్రాణశక్తిలోకి వెళ్ళి కూర్చుంటే విషయం తెలుసు. ఇప్పుడు చెప్పుకోవటం ఏముంది, మనం జస్ట్ హాఫ్ అన్ అవర్లో చెప్పేసుకున్నాం. దీన్ని సాధన చేయడానికి హాఫ్ అన్ అవర్ అంటే 30 నిమిషాలు అనుకోండి. దీన్ని సాధన చేయడానికి 30 జన్మలు పెట్టచ్చు, ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే నువ్వు దేహభావాన్ని దాటాలి, మనోభావాన్ని దాటాలి, ప్రాణశక్తిలోకి రావాలి. ఉదాహరణలతో చెప్పుకోవటం ఏముంది, ఊరికనే చెప్పేసుకున్నాం. ఉట్టు మాటలు, నోటు మాటలేగా. 35 ఏళ్ల నుంచి ఇదే మార్గంలో ఇలా పరిశీలించుకుంటూ, ఇలా చదువుకుంటూ, ఇలా నేర్చుకుంటూ, అందరూ చెప్పినవి వింటూ, నాకు తెలిసినవి నా చుట్టూ వాళ్ళకి చెబుతూ, మొత్తానికి ఇదే ధ్యాసలో గడుపుతున్న నాకు ఈ మాత్రం చెప్పటం వచ్చింది తప్ప ఎటువంటి అనుభవం రాలేదు. నేను అసలు దేహభావాన్ని దాటలేదు, మనోభావాన్ని దాటలేదు. కానీ ఇదిగో ఇలా వాచా వేదాంతం, చిలక పలుకులు, చిలకలకి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ నేర్పుతూ ఉంటారు. అవి పంజరంలో పెడితే వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని 2-3 పలుకులు పలుకుతూ ఉంటాయి. అలాంటి చిలక పలుకులే నాకు వచ్చింది. కాబట్టి అంటే ఇదెందుకు చెబుతున్నాను, నేను ఏదో గొప్పగా 35 ఏళ్ళ నుంచి ఉన్నానని కాదు. 35 ఏళ్ళు ఇలాగే వెళ్తే ఇంతే వచ్చిందని చెబుతున్నాను. ఏ అనుభవం రాలేదు. ఈ చవటం అనే వాచా వేదాంతం అంటే మాటలతో మాత్రమే చెప్పేటువంటి స్థితి వచ్చింది తప్ప అనుభవం రాల. కాబట్టి అనుభవానికి జన్మ వస్తుందో సరిపోద్దో లేదు తెలియదు, ఎన్ని జన్మలు ఎత్తారో తెలియదు. మీరు ప్రయత్నించుకోండి. 2, 1 భక్తి మార్గంలోకి వెళ్ళిపోయి సర్వస్వ శరణాగతి అయిపోయి అసలు మీ నేను లేకుండా పోగొట్టేసుకోండి. అది ఒక మార్గం. లేదు జ్ఞాన మార్గం అంటే, జ్ఞాన మార్గం అంటే ఏంటి? ఇంకొకళ్ళు ఉండరు, ఇంకో దేవుడు ఉండరు, మొత్తం నువ్వే ఉంటావు. నీ లోపలికి వచ్చేసి నీ శరీరానికి ఆధారమైన మనసు, నీ లోపల అక్కడ అబద్ధాలు లేవు, ఏమీ లేవు. ఇంకా నువ్వు దేవుడు భక్తి మార్గంలోకి వెళ్తే అక్కడ అన్ని ఊహలు, నమ్మకాలు ఉంటాయి. అది నిజమో అబద్ధమో మనకు తెలియదు అసలు. ఇప్పుడు నువ్వు పూజిస్తున్న దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలియదు మనకి. అది నీ నమ్మకం అంతే. నువ్వు అనుసరిస్తున్న మతం నిజమో అబద్ధమో తెలియదు మనకి.
నిరూపణ లేదు, అది నీ నమ్మకం అంతే. జ్ఞాన మార్గంలో అసలు నమ్మకంతోనే పని లేదు. అలా నువ్వు భక్తి మార్గంలో వెళ్ళి నీ నేను పోగొట్టుకున్నా నువ్వు దాన్ని పొందుతావు. అటే పొందో లేదో నీకెందుకు, నీ నేను పోద్ది. నీ నేను పోతే నీకు వైట్ పేపర్ మిగిలిపోద్ది అంటే, అప్పుడైనా నీకు వైట్ పేపర్ మిగిలిపోద్ది, సినిమా తెర మిగిలిపోద్ది, ప్రాణశక్తి మిగిలిపోద్ది. కాబట్టి నువ్వు ఊహల్లో వెళ్ళినా భక్తి మార్గంలో ప్రాబ్లం ఏం లేదు, నువ్వు పొందే ఫలితం ఒకటే, మోక్షాన్ని పొందుతావు. కాదు అయితే అది నమ్మకాలు ఊహలు. అందుకే భక్తి మార్గాలు కోకొల్లో ఉన్నాయి. అబ్బో వేల లక్షల కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు, విధానాలు ఉన్నాయి, గురువులు ఉంటారు, నడిపేవాళ్ళు ఉంటారు, అనేక భక్తి మార్గాలు ఉన్నాయి. ఎందుకనంటే అది ఊహ కాబట్టి ఎవరికాళ్ళు తయారు చేసుకోవచ్చు. కానీ జ్ఞాన మార్గం అనేకంగా ఉండటం కుదరదు, ఉన్నది నువ్వే. జ్ఞాన మార్గం అంటే ఏంటి? సత్యం. జ్ఞాన మార్గం అనేది కొత్తది కాదండి, సత్యం. నిరూపణలతో, నమ్మకంతో అవసరం లేకుండా నిరూపణలతో ఆ కనపడుతున్నాడని పట్టుకొని వెళ్ళేది. నీ శరీరం కనపడుతుంది కాబట్టి నేను అనుకున్నావు, నీ శరీరాన్ని నడిపే మనసు ఉందని తెలుస్తుంది కదా, అది నిరూపణే కదా. కాబట్టి దాన్ని పరిశీలించు, అది ఎలా ఏర్పడిందో తెలుసుకున్నావు. ఇప్పుడు ఈ మనసు శరీరం నిలబడటానికి, ఇవి నడవటానికి ప్రాణం ఆధారం అని తెలిసింది కదా. ప్రాణం లేకపోతే కాల్ చేస్తున్నారు కదా శవాలని, చచ్చిపోయారు అంటున్నారుగా. కాబట్టి అది నిజం, నిరూపణ అక్కడే ఉంది. కాబట్టి వీటిని పరిశీలించుకుంటూ వచ్చినాక నీకు తేలింది ఏంటంటే నా అసలైన నేను ప్రాణశక్తి అని తెలిసింది. ఆ ప్రాణశక్తిలోకి వెళ్తే ఎలా ఉంది అది అంటే తెల్ల కాగితంలా ఉంది, సినిమా తెరలా ఉంది. ఉదాహరణకి అంటే ఏంటి? ఇప్పుడు ఏమీ లేదు, నిశ్చలంగా నిర్మలంగా ఉంది. ఓకే, నిశ్చలంగా నిర్మలంగా ఉన్నప్పుడు అక్షరాలు అయితే ఎంత ఉన్నాయని చెప్పొచ్చు, బొమ్మలు అయితే ఎంత ఉన్నాయని చెప్పొచ్చు. అక్షరాలు లేవు, బొమ్మలు లేవు, నిర్మలంగా ఉన్న వైట్ పేపర్ ఎంత ఉంది అంటే సృష్టి ఎంత ఉందో అంత ఉంది. అప్పుడు నా ప్రాణశక్తి ఎంత ఉంది అన్నప్పుడు నీకు సృష్టి ఎంత ఉంది అనిపిస్తుందో అంతా ఉంది. ఎందుకని అది నువ్వు రాస్తున్న సృష్టిగా, వైట్ పేపర్ మీద నువ్వు రాసుకుంటుందేగా. అంటే అది అనంతంగా ఉంది, నీకు ఎంత కనపడుతుందో అంత ఉంది, నువ్వు ఎంత వినపడుతుందో అంత ఉంది. అది ప్రాణశక్తిలోకి వెళ్ళాక అనుభవం కలిగింది. అది అనంతము, అది అఖండము, అది అనిర్వచనీయము, అది ప్రశాంతము, అది నిర్మలము, అది నిశ్చలము, అది నిశ్శబ్దము, అది మౌనము, అది ప్రశాంతత. మొత్తంగా అక్కడ దుఃఖమేమన్నా ఉందా? లేదు. కొన్ని సుఖమేమన్నా ఉందా? లేదు. మరి ఏంటి అది? దుఃఖము లేదు, సుఖము లేదండి. పోనీ ఏమైనా కొంచెంగా బాధగా ఉందా? లేదు. మరి ఎలా ఉంది? నిద్రపోతున్నప్పుడు ఎలా ఉందో అలా ఉంది. గాఢ నిద్రలో ఎలా ఉంటుందో అలా ఉంది. గాఢ నిద్రలో ఎలా ఉంది? నీకు అలవాటుగా ఎలా ఉంది? హాయిగా ఉంది, హాయిగా ఉంది. గాఢ నిద్రలో హాయిగా ఉంది. లేకపోతే అసలు నిద్ర ఎందుకు పోతాం? ఇప్పుడు నిద్రలో బాధగా ఉంటే నిద్రపోతాం మనం. నిద్రపోతాం అంటే నా నేనును వదిలేసిన, లేదా నా నేను అనంతం అని తెలుసుకున్నా, పరిమిత నేను కాదని తెలుసుకున్నా గాఢ నిద్రా స్థితి నాకు మెలకువలోకి వస్తుంది. అంటే ఇప్పుడు దాన్ని ఏమన్నారు? సచ్చిదానందము, ఆత్మానందము, పరమానందము, బ్రహ్మానందము అన్నారు. అంటే ఏంటి? గాఢ నిద్రలో నాకు ఆనందంగానే ఉంది, దుఃఖంగా లేదు. దుఃఖంగా ఉండి నేను ఎందుకు పడుకుంటాను? అదే స్థితి వస్తుంది ఇక్కడ. అందుకని ఆ పేరు పెట్టారు. అది తెలుసుకోవటమే. అటు భక్తిలోకి వెళ్ళి సాధన చేస్తారా, లేదా ఇటు జ్ఞానంలోకి వచ్చి. జ్ఞానం అంటే మళ్ళీ చెబుతున్న, భక్తి అంటే నమ్మకము. అది ఉందో లేదో తెలియదు, ఆ దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, ఆ మతం నిజమో కాదో తెలియదు, ఆ గురువు చెప్పేది నిజమో కాదో తెలియదు, నువ్వు నమ్మి అంటమే. అంటే నేను నన్ను విమర్శించట్లా, నీకు తెలియదు, నువ్వు నమ్మి అంటమే. నమ్మెళ్తే నువ్వు సర్వస్వ శరణాగతి అయిపోతే, ఎదుటివాడు దొంగ గురువు అయినా సరే, నిన్ను మోసం చేసినా సరే, నువ్వు సర్వస్వ శరణాగతి అయిపోయి నీ నేనుని అంటే నీ అహంకారాన్ని పోగొట్టుకొని నీ నేను రూపుమాసిపోయి ఆ దేవుడిలో కలిసిపోతే, అంటే దేవుడే ఉన్నాడు, నేను లేను, సర్వము ఆ దేవుడే చేస్తున్నాడు, లేదా గురువే చేస్తున్నాడు అనే భావనలోకి నువ్వు వెళ్తే అప్పుడు నువ్వు పొందేది మోక్షమే. నిన్ను మోసం చేసిన దొంగ గురువు అయినా నువ్వైతే మోక్షమే పొందుతావు. కాబట్టి అక్కడ నష్టపోయేది ఏం లేదు. కాకపోతే అది నమ్మకం, అంతే. నమ్మకాలు తెలియదు. అందుకని విభిన్న మార్గాలు ఉన్నాయి. జ్ఞాన మార్గం అలాగే, అది నమ్మకం అనే పదమే ఉండదు అసలు. ఇక్కడ నమ్మకంతో అవసరం లేదు. ఉన్న ఆధారాలతో ఎదురుగుండా చూసుకుంటా, కళ్ళు తెరుచుకొని, కళ్ళు విపార్చుకొని, చక్కటి జ్ఞానంతో అన్ని గ్రహిస్తూ వెళ్ళి ఇది నిజము, ఇది నిజము, ఇది నిజము, ఇది నిజము, ఇది నిజము అనుకుంటూ నిజంలో తెలిసిపోతుంది. మొత్తం నిజం కళ్ళ ముందు కనపడితే వెళ్తుంది, నువ్వే తెలుసుకుంటూ వెళ్తావు. కాబట్టి జ్ఞాన మార్గంలో నిన్ను నువ్వు మోసం చేసుకొని, నిన్ను నువ్వు ఆపేసుకొని, నిన్ను నువ్వు నష్టపరుచుకుంటే తప్ప ఇక్కడ పొరపాటు జరిగే అవకాశం లేదు, మోసం జరిగే అవకాశం లేదు, తప్పు జరిగే అవకాశం అసలు లేదు.
నువ్వు తెలుసుకుంటే వెళ్ళటమే మొత్తం నీ స్వప్రయత్నం. ఇక్కడ అసలు నీకు దేవుడితో పని లేదు, మతంతో పని లేదు, గురువుతో పని లేదు, ఎవరితోనూ పని లేదు. పని మొత్తం నీతో నీకు ఉందంటే నీ ఇష్టం. ఇలా వెళ్ళొచ్చు. ఏమంటే నేను ఇలా వెళ్ళలేనండి, నాకు ఎవరో ఒకరు సహాయం కావాలంటావా? ఏం ప్రాబ్లం లేదు. భక్తి మార్గంలోకి వెళ్ళి గురువులు సహాయంగా ఉంటారు, మతాలు సహాయంగా ఉంటాయి, జ్ఞాన గ్రంథాలు సహాయంగా ఉంటాయి, అక్కడ నమ్మకాలు ఉంటాయి. ఎలా వెళ్ళినా పర్వాలా. నువ్వు ఆ నేనుని సంపూర్ణంగా అక్కడ పోగొట్టుకుంటావు, ఇక్కడ తెలుసుకుంటావు. భక్తి మార్గంలో మొత్తం నేనుని సర్వస్వ శరణాగతి అనే పేరుతో నీ నేనుని తొలగించుకుంటావు. అంటే గాఢ నిద్రాస్థితి ఏంటో దాన్ని మెలకువలో తెచ్చుకుంటావు. అన్ని దేవుడే చేస్తున్నాడు అంటే నీ నేను దేవుడైపోద్ది, నీకు నేను ఉండదు. జ్ఞాన మార్గంలో నీ నేను అనంతం అయిపోద్ది. అక్కడ దేవుడు ఉండడు, మతం ఉండదు, నువ్వు ఉండవు. నీ నేనే సర్వం విశ్వవ్యాప్తమైన విశ్వశక్తి అయిపోద్ది, ఆత్మశక్తి అయిపోద్ది, అనంత ఆత్మశక్తి అయిపోద్ది. నువ్వు అలా వెళ్ళినా పర్వాలా, ఇలా వెళ్ళినా పర్వాలా. అలా ఇలా వెళ్లకుండా ఇటు జ్ఞాన మార్గపు అనంత శక్తిని, అటు దైవ మార్గపు శరణాగతిలో వచ్చినటువంటి నేను యొక్క ప్రభావంలో చెప్పబడిన మాటల్ని దేహభ్రాంతిలో కలుపుకున్నప్పుడు అనేక అనుమానాలు వస్తాయి. అదే అనుమానం. ఇప్పుడు శరణాగతిలోకి వెళ్ళిపోయాడు. శివుడాజ్ఞ లేకుండా చేమైనా కుట్టదని చెప్పిన ఆయన ఎవరో తెలుసా? తన నేను కోల్పోయాడు, మొత్తం భగవద్ధ్యాసలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా భగవంతుడితోనే నడపబడుతున్నది అని అటువంటి ధ్యాసలో ఆయన శరణాగతి చెందిన వాళ్ళకి చెప్పాడు. దేహభ్రాంతిలో వాళ్ళం మనం తీసుకున్నప్పుడు సందేహం వస్తుంది. అందుకని కర్మలు అన్ని దేవుడేగా చేయించేది. అప్పుడు మనుషులకి దోషమే ఎలా ఉంది అనిపిస్తుంది. అది నీకు కాదు చెప్పింది, దేహభ్రాంతిలో ఉన్న వాళ్ళకి కాదు చెప్పింది. సర్వస్వ శరణాగతి అయిపోయి తన నేనుని పోగొట్టుకుని ఉన్న నేను ఒక్కటే అది భగవంతుడు అని ఆ నేనులో మిగిలిపోయిన వాళ్ళకి, కలిసిపోయిన వాళ్ళకి చెప్పబడింది భక్తి మార్గంలో. అలాగే ఇప్పుడు ఈ కర్మలు ఎలా చేయాలి? ఇప్పుడు ఏంటండి కన్ఫ్యూజన్ చాలా రాశారు ఇక్కడ. అంటే మనం కర్మ చేయకుండా ఉంటే దుష్కర్మలు మనకు రాకుండా ఉంటాయా? ఏదో కర్మ చేయకుండా ఎలా ఉంటాం? అదే చెబుతున్నా, మొత్తం దేవుడే చేస్తున్నాడు అన్నప్పుడు నువ్వు ఏ కర్మలు చేసినా అవన్నీ దేవుడు చేయించినవి కానీ భావించుకుంటావు, నువ్వు దైవ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి నీకు పాప పుణ్యాలు ఉండవు. లేదు, నేను అనంత ఆత్మశక్తిని నువ్వు తెలుసుకొని జీవన్ముక్త స్థితిలో కర్మలు చేస్తే అసలు నువ్వు కర్మలు చాలా తగ్గిపోతాయి. చెయ్యు కర్మలు, ఊరిని శరీరం నిలబడడానికి అవసరమైన కర్మలే చేస్తావు. కాబట్టి అసలు నీకు అప్పుడు కర్మఫలాలు నీకు వచ్చేదే ఉండదు. వచ్చినా ఒకవేళ కర్మఫలాలు శరీరం అనుభవిస్తుంది, నేను అనంత ఆత్మస్వరూపాన్ని అనుకుంటావు, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. కాబట్టి ఎవరో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఎవరో నన్ను బాధ పెడుతున్నారు, నేను మంచి కర్మలు ఎలా చేయాలి, చెడు కర్మలు ఎలా చేయాలి అన్నది సందిగ్ధ అవస్థలో ఇటు కానీ, అంటే భక్తి మార్గంలో శరణాగతి వైపు కానీ, జ్ఞాన మార్గంలో అనంత ఆత్మతత్వం వైపు కానీ ప్రయాణించినప్పుడు ఆ రెండిటికి సంబంధించిన మాటలు వింటూ వాటిని నేను కలగాపులగంగా వేసేసుకొని నా సగం స్థితుల్లో భావించుకుంటున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. అందుకని ముందేం తెలుసుకోవాలంటే, నేను ఊరికనే శరణాగతికి సంబంధించి పూర్ణ స్థితిని పొందిన మహాత్ములు చెప్పారు శివుడాజ్ఞ లేకుండా చేమైనా కుట్టదు అని. అంటే మొత్తం భగవంతుడి యొక్క ఆదేశానుసారము సృష్టి నడుస్తున్నది అని భగవంతుడిలో లీనమైపోయి తన నేను అనేది లేకుండా చేసుకున్న వాళ్ళు సర్వస్వ శరణాగతిలో మాట్లాడిన మాటది. అలాగే ఇటువైపుకి వస్తే అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకొని నేను అనంత ఆత్మస్వరూపుడును, అసలు ఈ శరీరమే నేను కాదు, ఈ శరీరం ఉన్నా పోయినా నాకేం పర్వాలేదు అన్న స్థితిలో చెప్పిన వాళ్ళు చెప్పిన మాటలను తీసుకొని మళ్ళీ వాళ్ళు ఏం చెబుతారు? అసలు ఇక్కడ చేసేది ఏమి లేదు, చేయడానికి ఏమి లేదు, ఇదంతా భ్రమ, మిథ్య అంటారు. ఎందుకని? శరీరం ఏమైనా నశించిపోద్ది, 100 ఏళ్ళు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోద్ది. నేను శక్తిగా ఎక్కడికి వెళ్ళను. ప్లస్ ఉన్నన్నాళ్ళు కూడా నేను అనంత ఆత్మశక్తిని అని తెలిసినప్పుడు శారీరకపరమైన కోరికలు అధికంగా నాకెందుకుంటే, నేను శక్తిని అని తెలిసినప్పుడు అసలు తప్పులు నేను ఎందుకు చేస్తాను? శరీరం నిలబడటానికి అవసరమైన ఆహారం తీసుకుంటాను, శరీరానికి అవసరమైన ధర్మబద్ధమైన చేస్తాను, కాలకృత్యాలు తీర్చుకుంటాను, అలా గడుపుతాను. అంతే తప్పు అసలు ఎందుకు? తప్పు చేయాలంటే దేహభావన ఉండాలి, నాకు ఇది కావాలని బలమైన కోరిక ఉండాలి. నేను శక్తిని అని తెలిసినప్పుడు నాకెలా ఉంటుంది? ఉండదుగా. కాబట్టి ఆత్మజ్ఞానికి అసలు కర్మలే ఉండవు. అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకున్న ఆయనకి కర్మలే ఉండవు. ఇప్పుడు ఆ కర్మలే ఉండవు అన్న దాన్ని తెచ్చుకొని ఇదేంటి మరి ఈ కర్మలు ఎలా చేస్తే ఆ కర్మలు అలా చేస్తే అన్నాం. ఒకవైపు ఏమో దేవుడి వైపు నుంచి అన్ని ఆయనే చేస్తుంటే నాకు పాపం ఏంటి,
ఇంకోళ్ళకి పాపం ఏంటి, ఇంకోళ్ళకి దోషం ఏంటి అని అనుమానం వస్తుంది. ఎందుకని? నేను శరణాగతి చెందలేదు కనుక. ఇటువైపు వస్తే అసలు జ్ఞానికి కర్మలే ఉండవు, కర్మలే అంటారు. మరి నేను కర్మలు చేయాల్సి వస్తుంది కదా, నేను కుటుంబం పోషించాల్సి వస్తుంది కదా, ఈ పనులు చేయకపోతే కుదరదు కదా, కొన్ని కర్మలు వదిలేద్దామంటే వదిలేయటం ఎలా కుదురుతుంది, కొన్ని చేస్తుంటేనేమో చెడు కర్మలు అంటున్నారు, మంచి కర్మలు అంటున్నారు, అటు ఫలితాలు వస్తున్నాయని అనుమానం వస్తుంది. ఎందుకని? నేను జీవన్ముక్తుడిని కాలేదు కనుక. నేను అనంత ఆత్మస్వరూపుడుగా నా ఆత్మానుభవాన్ని ప్రాణశక్తి ఎరుకని నేను తెలుసుకోలేదు కనుక. నేను మధ్యలో ఉన్నాను. అటు చివరోళ్ళు చెప్పినాయి, ఇటు చివరోళ్ళు చెప్పినాయి. అంటే సర్వస్వ శరణాగతిలో సంపూర్ణంగా లీనమైపోయిన వాళ్ళు చెప్పినాయి, అనంత ఆత్మానుభూతులు లీనమైపోయిన వాళ్ళు చెప్పినాయి. నేను తెచ్చుకొని నా దేహభావంలో కలుపుకుంటున్నాయి. అదేమైనప్పుడు మిడిమిడి జ్ఞానంలో కలవటం వల్ల క్లాష్ అవుతుంది. అలా కలుపుకోకూడదు. ఎక్కడెక్కడో ఉన్నాయన్నీ ఇక్కడ మనకు అప్లై చేసుకోకూడదు. ఇప్పుడు పసిబిడ్డ పుట్టిందండి, పుట్టిన పసిబిడ్డకి ఆవకాయ కాయేసి పెట్టేస్తారు. ఆ ప్రపంచంలో బోల్డ్ పెట్టచ్చు, నాన్ వెజ్ పెట్టచ్చు, ఆవకాయ పెట్టచ్చు, బోల్డ్ ఉన్నాయి. పుట్టిన పసిబిడ్డకి ఇవన్నీ తినేయే కదా అని ఆవకాయ కారం వేసి కలిపేసి పెట్టేస్తామే? పెడితే బిడ్డ అప్పుడే చచ్చిపోద్ది. పుట్టిన పసిబిడ్డకి తల్లిపాలు తప్ప ఏమీ సూట్ అవ్వవు. ఫస్ట్ తల్లిపాలు సూట్ అవుతాయి అంతే. ఎందుకని? తల్లిలోంచి వచ్చింది కనుక. తల్లిపాలు సూట్ అవుతూ ప్రకృతిలో ఉండి బయట గాలి పీల్చుకొని బయట వాతావరణాన్ని అలవాటు చేసుకొని నిదానంగా ప్రకృతి వాతావరణాన్ని బిడ్డ అలవాటు చేసుకుంటుంది. అలా అలవాటు అయినాక కొన్నాళ్ళకి ప్రకృతిలో పండిన ఆహారాలు పిల్లకి సరిపోతా ఉంటాయి, బిడ్డకి సరిపోతాయి. అలా సరిపోయే స్థితి వచ్చే వరకు తల్లి పాలిస్తూ కొద్ది కొద్దిగా, ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారిగా అన్ని తినేయటం కుదరదు. అందుకని కొద్ది కొద్దిగా బాగా మెత్తగా పొడి చేసేసినటువంటి అన్నాన్నో, లేకపోతే కంపెనీలు తయారు చేస్తున్నాయి ఫారెక్స్లని, అలా మెత్తగా చేసేసి కొద్ది కొద్దిగా పెడతారు. అది కూడా ముందు అలవాటు చేస్తారు, చాలా కొద్ది కొద్దిగా. అలా ఒక్కొక్క స్టెప్గా బిడ్డ ఎదుగుతున్న కొద్ది కొద్దిగా అలవాటు చేసి ఒక స్టేజీకి వచ్చేదానికి బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, మసాలాలు, ఆవకాయలు, కారాలు, పచ్చిమిరపకాయ బజ్జీలు, ఏది పెడితే తినిపారేస్తారు. అప్పుడు శరీరం దానికి తగ్గట్టుగా తయారైంది. తయారైనాక తినాలి. అలాగే జ్ఞానంలో మనం తయారవ్వాలా, జ్ఞానంలో పసిబిడ్డలం మనం. కానీ మనం అనంతాత్మతత్వ ఎరుకను పొందిన జ్ఞానులు చెప్పినవి అప్లై చేసేసుకుంటున్నాం. సర్వస్వ శరణాగతిలో భక్తి మార్గంలో భగవంతుడిలో లీనమైపోయిన వాళ్ళు చెప్పినవి అప్లై చేసేసుకుంటున్నాం. అవన్నీ తినేయచ్చు అనుకుంటున్నాం. అవన్నీ తింటే మనకల్లా సరిపడద్దు. మనం పసిబిడ్డలం కదా, ఆవకాయ తినకూడదు, మసాలాలు తినకూడదు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు తినకూడదు. ఎందుకని? పసిపిల్లలు మనం జ్ఞానంలో. అందుకని మన స్థాయిలో ఇప్పుడు మనం ఎక్కడున్నామో అక్కడి నుంచి నడక ఎలా నడవాలో తెలుసుకోవాలి. దీన్ని కలిపేసుకుంటే కన్ఫ్యూజన్ వస్తాయి. అలాంటి కన్ఫ్యూజన్లు విడదీయటానికే సందేహాలు ఉండే అడగండి. మనం ఉన్న స్థాయి నుంచే మన నడకెళ్ళాలి. జ్ఞాన స్థాయిలో మనందరం పసిపిల్లలము, అప్పుడే పుట్టిన బిడ్డలము. ఇంకొంతమంది అయితే అసలు పుట్ల, ఇంకా తల్లి కడుపులోనే ఉన్నారు పాపం. ఎందుకని? ఎవరికి నేనును తెలుసుకుంది అంటే శరణాగతిలో భగవంతుడిలో నేనును కలుపుకోవటం కానీ, అహం పోగొట్టుకోవటం కానీ, లేదా జ్ఞాన మార్గంలో నేను అనంత ఆత్మశక్తిని, ప్రాణశక్తిని తెలుసుకోవటం కానీ, అసలు కనీసం ఆ మార్గం ఉంది, అటు వెళ్ళాలి, ప్రయత్నించవచ్చు అనేటువంటి భావన కలిగిన వాళ్ళు కనీసం తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన పసిబిడ్డలు. అసలు ఆ భావనే కలగని వాళ్ళందరూ తల్లి గర్భంలో ఉన్నవాళ్ళే. ఆ గర్భమే ప్రపంచం వాళ్ళకి. ఆ తల్లి గర్భంలో ఉన్న 9 నెలల్లో తల్లి గర్భమే విశ్వము. అంటే అలా ముడుచుకొని అలా కదులుతూ అదే జీవంగా బతుకుతూ ఉంటారు. అలాగే మనకు అసలు ఈ భావనే కలిగినప్పుడు ఈ శరీరం నేను అనుకొని మనకి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాం. ఈ విశ్వంలో శరీరమే నేనన్న భావన. అంటే ఇంకా వాళ్ళు అసలు పుట్టని పసిపిల్లలు, ఇంకా పుట్టలేదు అసలు, వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నారు. ఇంకా వాళ్ళకేం చెబుతాం? పుట్టిన వాళ్ళు కొద్ది కొద్దిగా ముందు తల్లి పాలు తాగాలి, తర్వాత కొంచెం కొంచెం తల్లి అన్నం ఏదో బాగా మెత్తగా వండి పెట్టినట్టు అలా కొద్ది కొద్దిగా జ్ఞానాన్ని ఎవరున్న స్థితిని బట్టి వాళ్ళు తెలుసుకుంటూ, మీరు భక్తిలో శరణాగతి వైపు వెళ్తారా, జ్ఞానంలో మిమ్మల్ని మీ అనంతత్వాన్ని చూసుకుంటూ వెళ్తారా అనేది మీ అభిరుచి మీద, మీ గుణాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఎవరి స్థాయిలో వాళ్ళు తెలుసుకుంటూ వెళ్ళాలి. అన్ని కలగాపులకంగా వేసేసుకోకూడదు. కానీ మనం వేసుకుంటుంది ఏంటి? ప్రపంచంలో అన్ని చెప్పబడి ఉన్నాయి. ఇప్పుడు ఆత్మజ్ఞానులు ఆత్మజ్ఞాన గ్రంథాలు రచన చేశారు, చదివేస్తే మనకు అర్థమైపోయినట్టు ఉంటుంది.
ఏముంది? అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఏముందండి? అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మమును. ఏ పెద్ద విశేషమే ఉందండి? మొత్తం నేనే దేవుణ్ణి అంటాడు. నువ్వు దేవుడు అన్నం తినకుండా ఉండు, మంచినీళ్ళు తాగబాగా. అదే నేను మనిషిని రెండు ముందు అర్జెంటుగా అన్నం పెట్టిందండి. మరి ఇందాక దేవుణ్ణి అన్నావు కదా, ఆయన పుస్తకం చదివిన కాసేపు అలా అనిపించిందండి అంటాడు. వీటికే పేర్లు పెట్టారు. ఏంటో తెలుసా? శ్మశాన వైరాగ్యము, పురాణ వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము. శ్మశాన వైరాగ్యం అంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏముందండి, ఏదో మానవ జీవితం ఇంతే, మనం కూడా చచ్చిపోతాం, వాళ్ళు ఉంటాం, రేపు పోతాం, ఏదో జీవితం, దీనికోసం ఎంత వెంపర్లాడుతున్నాం అనుకుంటూ ఆ శవమ్మటి వెళ్ళి ఆ శవాన్ని కాల్చేసి నానా బాధ నిజమే కదా అని నిస్సహాయంగా ఎవరమైనా ఇంతే, రేపు మనం కూడా ఇంతే అనుకుంటూ ఆ కార్యం పూర్తి చేసుకొచ్చి ఇంటికి వచ్చి స్నానం చేయగానే ఎదురుగా ఇల్లు, పెళ్ళాని పిల్లలు, లేకపోతే భర్త పిల్లలు అందరూ కనపడగానే అయ్యి బాబు నా ఇల్లు, నా ఇది ముందు అర్జెంటుగా ముందు మనం అసలు సెలవు పెట్టా, నీ పోటీలు చచ్చిపోయారని ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లేకపోతే జీతం రాదు, లేకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ మర్చిపోతాం, మన జీవితం మనం బతికేస్తాం. ఆ కాసేపు అనిపించిన దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. అంటే అది జ్ఞానం లాంటిదే, కానీ జ్ఞానం కాదు, మళ్ళీ మామూలు జీవితంలోకి వచ్చేస్తాం. అలాగే పురాణ వైరాగ్యం అంటే ఇది జ్ఞాన వైరాగ్యం అనే. పురాణ వైరాగ్యం అంటే ఏంటంటే ఇదే మనం చెప్పుకునేది. ఇలా ఏదో కాసేపు ఈ వేదాంత మాటలు వింటున్నాను సేపు, ఏమంటే వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు, మీరు ఇది ఎలా ఎందుకు జరుగుతుంది, అది ఎందుకు జరుగుతుంది, నేను ఆత్మస్వరూపుడిని, నేను భక్తిని, నేను ఫలానా భగవంతుడికి అంకితం అయిపోయాను, అన్ని అయ్యి అని అన్నీ అని, డబ్బులు లేకపోతే బతకలేను, కీర్తి లేకపోతే బతకలేను, సుఖాలు లేకపోతే బతకలేను, ఏమి లేకపోయినా బతకలేను, మరి ఆ దేవుడు ఎందుకు ఇవ్వట్లేదో తెలియదు, ఎందుకు నన్ను ఎన్ని పరీక్షలు పెడుతున్నాడో తెలియదు, ఆ దేవుడికి నన్ను పరీక్షలు పెట్టడం తప్ప వేరే పని ఉన్నట్టు లేదు, ఏంటి దేవుడా ప్రత్యేకంగా నా మీదే కూర్చొని నాకే పరీక్షలు పెడుతున్నావా, ఇలా భావించుకుంటుంటాం, నిరంతరం కోరుకుంటా ఉంటాం. ఇది పురాణ వైరాగ్యం. మాటల వేదాంతం చెబుతూ ఉంటాం. అదే నేను చెప్పేది అదే, నేను మీకు చెప్పేవన్నీ వేదాంత మాటలే, కానీ నా జీవితంలో నేను మామూలుగానే ఉంటాను. నాకు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నేను మీకు ఇలా చెబుతూ ఉంటాను. అంటే వాచా వేదాంతిని, నాది పురాణ వైరాగ్యం. ఆ కాసేపు ఏదో అర్థమైనట్టుగా ఉంటుంది, ఏదో అది మాట్లాడతాను. అందుకే ఆ విషయం నాకు తెలుసు కనుక నేను మీకు చెబుతాను. నేను సామాన్యుడినండి, నేనేమి ఇందులో ఆరితేరిన వాడిని కాదు, నేను అంత జ్ఞానిని కాదు, నాకు ఎటువంటి అనుభవం కలగలేదు. కాబట్టి నా మాటల్లో ఎక్కడైనా పొరపాట్లు దొరికినా తప్పు ఉందని అనిపించినా మీరు తొందరపడి నమ్మకండి, అవన్నీ జాగ్రత్తగా పరిశీలించండి. అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. ఒకవేళ చెడు ఉంది, తప్పు ఉంది, పొరపాటు ఉందని అనిపిస్తే నన్ను క్షమించండి అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, నేను అనుభవాన్ని పొందలేదని నాకు తెలుసు, నా చిలక పలుకులని తెలుసు, నాది పురాణ వైరాగ్యం. ఏదో నా చదువుకున్న దాంట్లోంచి అనేక పుస్తకాలు చదివి 35 ఏళ్ళ నుంచి ఇందులోనే చదువుకుంటా సాగి ఏదో 4 మాటలు చెబుతున్నా, అనుభవం రాలేదు. ఇది పురాణ వైరాగ్యం. అలా అందరికీ అనిపిస్తుంది. ఆ పుస్తకం విన్నప్పుడు, ఆ స్పీచ్ విన్నప్పుడు, ఎవరో చెప్పింది విన్నప్పుడు ఏదేదో పొందేశాను, అయిపోయాను అనిపిస్తుంది. ఏమీ పొందలేదు. 35 ఏళ్ళ నుంచి నేను ఎక్కడేసిన బొంగళే అక్కడే ఉన్నాం అన్నట్టుగా అక్కడే ఉన్నా. నేనే నిదర్శనం అని ఎవడు చెబుతాడు చెప్పండి పోయి. నిజం కాబట్టి నిజంగా చెబుతున్నా. ఇక ప్రసూతి వైరాగ్యం. ప్రసూతి వైరాగ్యం అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసినప్పుడు స్త్రీకి గర్భధారణ జరుగుతుంది. ఎందుకు కలుస్తుందని? శారీరక సుఖం కోసం భర్తతో కలుస్తుంది, సుఖాన్ని పొందుదామని కలిసి గర్భధారణ వస్తుంది. ప్రసవ సమయం అప్పుడు బిడ్డను కనేటప్పుడు విపరీతమైనటువంటి బాధకు లోనవుతుంది. కొన్ని సందర్భాల్లో మరణించిన తల్లులు కూడా ఉన్నారు ఆ బాధను భరించలేక. ఎందుకని అంటే బిడ్డకి జన్మనివ్వాలంటే పురుటి నొప్పులు వచ్చి అంత బిడ్డ శరీరం నుంచి బయటికి రావడానికి శరీరం ఎక్స్పాండ్ అవ్వాలి, సాగాలి. పైగా లోపల నుంచి ప్రసూతి వాయువులు బయటికి తొయ్యాలి. ప్రసూతి వాయువులు బయటికి తోయటం అంటే ఏంటో తెలిసి మన మలమూత్ర విసర్జనలు ఉన్నాయి. వాయువులు బయటకు తోస్తేనే మలమూత్రాలు బయటకు వెళ్తాయి. అదే సెన్సేషన్ మనకి. అదేదో రోజు సహజ ప్రక్రియ, అదొక చిన్న ఒక పరిమాణంలో చిన్న సైజులో ఉంటది కాబట్టి అది తోసేస్తుంది. ఎంతటి బిడ్డని బయటికి తోయాలి అంటే లోపల పెద్ద ఫోర్స్ గాలి తయారవ్వాలి. అందుకని అప్పటికే జరగదు ఆ ప్రాసెస్, అంత ఫోర్స్ ఉండదు. అందుకని డాక్టర్లు పాపం ఆ ప్రసవిస్తున్నటువంటి తల్లిని బాగా మొక్కమని ఫోర్స్ చేస్తారు. చూడండి, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. నానా పాటలు కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వేదన, ఆ నొప్పులు భరించలేదు. ఎందుకంటే బిడ్డ సైజు చాలా పెద్దగా ఉంటుంది, బిడ్డ తయారైపోయింది కదా.
ఇప్పుడు ఏదో లేటెస్ట్గా ఆపరేషన్స్ వచ్చేసినాయి, ఇంత బాధ ఎందుకు అనుకుని పొట్టకోసి తీసేస్తున్నారు. అసలు విషయం చెబుతున్నా. అప్పుడు ఏమనుకుంటుందని, తల్లి ఇన్ని బాధలు పడటం ఏంటి, నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను 5 నిమిషాల సుఖం కోసం, ఈ శారీరక సుఖం 5 నిమిషాలు అంతే, 5 నిమిషాల సుఖం కోసం ఈ బిడ్డలను కంటం ఏంటి, ఈ గోల ఏంటి, నా ప్రాణం మీదకి తెచ్చుకున్నానని అనుకుంటుందంట ప్రసూతి వైరాగ్యం. మళ్ళీ పొరపాటును మా ఆయనతో కలవకూడదు బాబోయ్, మళ్ళీ తెచ్చుకోకూడదు, ఇంకో బిడ్డను కనకూడదు, నాకు వద్దున ఆయన. అంటే ఇది పూర్వకాల సామెతలు. అప్పటికి అబార్షన్లు చేయించుకోవటాలు, లేదా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు, లేదా ఏ పిలుసు మింగటాలు ఇలాంటివి లేవు. అప్పుడు కలిశారు అంటే ఖచ్చితంగా గర్భధారణ రావాల్సిందే. ఎందుకంటే అప్పుడు గర్భధారణ రాకుండా నిరోధకాలు ఇంకా కనుక్కోవాలి. అప్పుడు పుట్టిన సామెతలు. అందుకని ఆ ప్రసూతి వైరాగ్యం వచ్చి ఈ 4 రోజులు ఈ ప్రసూతి ప్రసవం అయినాక, బిడ్డను కన్నాక 10 రోజులు 15 రోజులు 20 రోజులు ఆమె ఏదో మంచం మీద ఉండి ఆమెకి సేవలు చేసి ఆమె కోలుకునే వరకు ఆ భావంలో ఉంటుంది. కొంచెం కోలుకొని ఒకసారి వచ్చి శరీరం మళ్ళీ మామూలుగా అయిపోగానే మా ఆయన మా ఇదని మళ్ళీ ముచ్చట్లు కూడా ఆమె సుఖానికి వెళ్ళిపోయి అలా పిల్లల్ని కంటానే ఉంటుంది. పూర్వకాల పిల్లలు మీరు గమనిస్తే 10 మందిని 12 మందిని 20 మందిని కన్నోళ్ళు కూడా ఉన్నారు. మా తాతగారు 8 మందినో 9 మందినో కన్నాడు. అలా కంటమే చివరి వరకు వాళ్ళ పని. ఎందుకని శారీరక కోరికలు ఎవరు ఆపుకోలేరు, అది సృష్టి సహజం, అది తప్పని కాదు. అది ప్రసూతి వైరాగ్యం. అలా అనుకొని మళ్ళీ ఆ పనికి వెళ్తానే ఉంటాం. అలా అందరం అలాగే ఉంటాం. అందుకని జ్ఞానము విన్నప్పుడు కలిగే భావం, జ్ఞానం వచ్చేసింది అనుకోబాకండి, జ్ఞానం రాలా, విన్నాం అంతే. జ్ఞానం రావటం అంటే ఏంటి, ఆత్మానుభూతి అనేటువంటి స్థితిని పొందటం. ప్రాణశక్తి అనే నేనని సంపూర్ణంగా దేహభావన మనోభావన తొలగిపోయి ఆ ప్రాణశక్తి భావనలో అనంతాత్మ భావనలో ఉండిపోతాం, ఒక జీవన్ముక్తుడిలా, ఓ రమణ భగవానునిలా. లేదు ఇటు వెళ్ళిపోయి భగవద్భక్తిలో లీనమైపోయి ఒక భగవంతుడిలో లీనమైపోయి అసలు నేను లేను, నా ఎంటిటీ లేదు అనేటువంటి భగవద్భావనలో లీనమైపోతావు. అప్పుడు నీకు అహంకారం ఉండదు, నీకు దుఃఖం ఉండదు. అన్ని చేసేది భగవంతుడే అన్నప్పుడు నీకు దుఃఖం ఎందుకు ఉంటుంది? ఈ 2 స్థితులు పొందకుండా ఆ 2 స్థితుల మాటలు వింటా ఉంటాం. మనం వినేసి ఆ స్థితులు మనకు తెలిసినట్టుగా భావించుకుంటాం. విన్నాం కదా, తెలిసింది కదా. తెలియటం వేరు, ఆ స్థితులు రావటం వేరు, పొందటం వేరు. అప్పటి వరకు ఈ ఘర్షణ అంతా ఉంటుంది. అందుకని కర్మలు ఎలా చేయాలి, కర్మలు ఏదో ఒకటి చేయకుండా ఉంటే కుదరదు కదా. ఏ కర్మ చేసినా తప్పు రైట్ అంటున్నారు కదా. అసలు భగవంతుడు చెడు కర్మలు చేయకుండా ప్రేరణ ఏమైనా ఇస్తాడా? ఇవన్నీ అడిగారు మన సోదరి ప్రశ్నలు. ఎందుకు ఇవ్వడం? మన లోపల ఉన్న బుద్ధి చెప్పేదేంటి, తప్పు రైట్ బుద్ధి చెప్పట్లేదా? ప్రతి మనిషికి నేను చేసేది తప్పు, నేను చేసేది రైట్ అని తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. అదే భగవంతుడు చెబుతున్నాడు, లోపల తప్పులు చేయకు, రైట్లే చేయండి. కాదని మనసుతో మనకు నచ్చినవి చేస్తుంది. ప్రేరణ ఎప్పుడూ ఉంది. అసలు మనిషిని ఎక్కడ సృష్టి ఏ విధమైన మోసం చేయలే, మనిషి తనను తాను మోసం చేసుకుంటున్నాడు. ఇంకా కర్మలు చేసేటప్పుడు చెడు కర్మలు చేయకూడదు. ఎవరికి తెలియదు ఆ విషయం? అందరికీ తెలుసు. ఎందుకంటే చెడు కర్మలు చేసి చెడు ఫలితాలు తెచ్చుకోవడం. కర్మ అంటూ చేసినాక మంచి చెడు ఏదో ఒక ఫలితం రాదంటే, కర్మ అంటే అసలు చేసేటప్పుడు మంచి కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది. చెడు కర్మ ఎందుకు చేయడం? అసలు చేయకూడదు. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు, అసలు కన్ఫ్యూజనే లేదు. మరి ఎదుటోళ్ళు చేస్తుంటే నేను ఎలా ఉండాలని నీకు దేహభావన ఉంది. ఎదుటోడు పిచ్చోడు అనుకో, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నామండి, ఎదుటోడు పిచ్చోడు అడ్డమైన బూతులు తిడుతున్నాడు మనం అనుకోండి. ఊరిని పిచ్చోడు బూతులు తిడుతుంటే మనం సిగ్గుపడిపోయి బాధపడిపోయి అందరూ వినేస్తున్నారు అనుకుంటాం. ఆడు పిచ్చోడు అని అందరికీ తెలుసుగా, చుట్టూ ఉన్న జనం చెబుతారు ఆడు పిచ్చోడు అమ్మ, నువ్వు వెళ్ళిపో నీ దారిని, ఆడు పిచ్చోడు నాయన నువ్వు వెళ్ళిపో. అలా అందరినీ తిడతా ఉంటాడు, రాళ్ళు ఇసురుతా ఉంటాడు, ఏమో ఆడు పిచ్చోడు. అలాగే నీ ఎదుటోళ్ళు నేను బాధ పెడుతున్నప్పుడు వాళ్ళకి తెలియదు, జ్ఞానం లేనివాళ్ళు అనుకో, బాధ నువ్వెందుకు తీసుకుంటున్నావు? బాధ తీసుకోబాక. కాదు బంధం ఉంది, బంధాల మధ్యలో బతకాలి, మా ఆయన నన్ను ప్రేమించాలి, నేను మా ఆయన్ని ప్రేమించాలి అనుకున్నప్పుడు తప్పదు. మరి నువ్వు కోరుకుంటున్నావుగా, కోరుకుంటే ఇవ్వాలి. నువ్వు బంధం నుంచి ఆశించినప్పుడు తిరిగినవి ఇవ్వాలి, అప్పుడు నీకు దుఃఖంగా అనిపిస్తుంది. నీకు ఆశ లేనప్పుడు ఆ బంధం నీతో ఎలా ఉన్నా నీకేమనిపించదు. ఇదంతా మనం మిడిమిడి స్టేజ్లో ఒకవైపు ఏమో మనకు కావాలని కోరుకుంటున్నాం, రెండో వైపు నుంచేమో వాళ్ళు ఎవరు బాధ పెట్టకూడదని కోరుకుంటున్నాం, మూడో వైపు ఎప్పుడు నాకు శాంతే కావాలని కోరుకుంటున్నాం. ఎలా కుదురుతుంది? అందరికీ శాంతే కావాలి. నీకు కోరిక లేని స్థితి వస్తే అప్పుడు కర్మలన్నీ మంచి కర్మలు, సత్కర్మలుగా ఉంటాయి. ఎందుకంటే కోరిక లేనప్పుడు నువ్వు మంచి కర్మలే చేస్తావు. ఆశించి చేయవుగా
అందుకని సత్కర్మలే ఉంటాయి. సత్కర్మలు ఎప్పుడు సత్ఫలితాలు వేస్తాయి, దుఃఖం ఉండదు అసలు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చక్కగా వివరంగా ప్రశ్న అడగండి. మళ్ళీ మీకు చెబుతాను. ఇలా మీరు ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు అయినా నాకు శారీరక ఓపికండి నా గొంతు మాట్లాడడానికి సహకరిస్తే నాకు ఆ విషయం తెలిసి ఉంటే తప్పకుండా మీకు చెబుతూనే ఉంటాను. మీరు మళ్ళీ ఎన్నిసార్లు అయినా ప్రశ్నలేండి. అయితే అలా చెబుతూ ఉండటం మీకు మేలు చేయటం కోసం కాదు, ఎందుకంటే మీరు ఎవరో కూడా నాకు తెలియదు అసలు. ఇలా చెప్పటం వలన నాకు మేలు జరుగుతుంది. ఎందుకనంటే నేను కాసేపు ఆత్మజ్ఞాన భావాలలో, నేను కాసేపు ఆ సత్కాలక్షేపంలో, నేను కాసేపు ఆ ఆధ్యాత్మిక చదువుకుంటూ జ్ఞాన చదువుకుంటూ ఉంటాను. అందుకని చెబుతాను. అది నాకే ఉపయోగం. మీరు ఎవరంటున్నారో అసలు మీరెవరో నాకు తెలియని కూడా తెలియదు. మీరు విన్నా వినకపోయినా చక్కగా అడిగిన వాళ్ళు ఎవరో వాళ్ళు వినకపోవచ్చు కూడా. అసలు ప్రశ్న అడిగిన వాళ్ళు వినకపోవచ్చు కూడా, ఎందుకంటే ఎప్పుడో అడుగుంటారు, వదిలేసి ఉంటారు. లేదా అప్పుడు మళ్ళీ ఏదో వచ్చిన ఆలోచనలు అడిగి ఉంటారు. ఒక కాసేపు విన్నప్పుడు ఏదో ఉద్రేకంలో అడుగుతాం, తర్వాత వదిలేస్తాం. మీరు విన్నా వినకపోయినా చెప్పటం వల్ల నాకు ఉపయోగం ఉంది. నా ఉపయోగం కోసం నేను చెప్పుకుంటున్నాను తప్ప మిమ్మల్ని ఉద్ధరించడానికో మీకు మేలు చేస్తున్నానో మిమ్మల్ని ఎవరినో తరింపజేస్తున్నానో అసలు ఉద్దేశం లేదు. మిమ్మల్ని పాడు చేస్తున్నానన్న ఉద్దేశం లేదు. ఇంకా కొంచెం ఉంటే తప్పు చెప్పకూడదు, పాడు చేయకూడదు అన్నటువంటి భయం ఉంది నా లోపల. జ్ఞానం పొరపాటుగా చెప్పకూడదు, ఎవరిని తప్పుదోవ నడిపించకూడదు అనే ఒక భయం ఉంది. ఎందుకంటే నేను 35 ఏళ్ల నుంచి కొట్టుకు వచ్చి అనేక మంది అనేక రకాలుగా చెప్పి నన్ను భ్రష్టు పట్టించేశారు. నా జీవితకాలం చాలా వృధా అయిపోయింది. మానసికంగా దెబ్బతిన్నా, శారీరకంగా దెబ్బతిన్నా, బోల్డ్ మందిని నమ్మి బోల్డ్ దెబ్బలు తిన్నా. ఆ మోసాలన్నీ చెబితే మీకు పిచ్చెక్కిపోతుంది అసలు. అవన్నీ ఎందుకు? అందుకని ఇక్కడికి వచ్చా. కాబట్టి నేను అవన్నీ ఉపయోగపడినాయి నాకు. ఏంటంటే నేను తప్పు చెప్పకూడదు. అందుకే నేను చెబుతున్నా. నేను అసలు మనిషిని కనపడకుండా మొహం చూపించకుండా ఎందుకు చెబుతున్నానంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరిని మోసం చేయకూడదు, ఎవరి దగ్గర రూపాయి ఆశించకూడదు, ఎవరి దగ్గర సేవలు ఆశించకూడదు, అసలు ఎవరికి నాకు గుర్తింపే ఉండకూడదు. నేను ఎవరో తెలియకూడదు. తెలియనప్పుడు నాకు గుర్తింపు పెట్టేస్తారు. మీరు నన్ను తిట్టవద్దు, మీరు నన్ను పొగడవద్దు, మీ నుంచి నాకేం వద్దు. నా ఆనందం కోసం నేను చెప్పుకుంటున్నా, నా ఆధ్యాత్మిక చదువు కోసం నేను చెప్పుకుంటున్నా, నా ఆత్మజ్ఞానం చదువు కోసం నేను చెప్పుకుంటున్నా. నాకు ఆనందంగా ఉంది, నేను ఆ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. అంతే, మీ నుంచి నాకేం వద్దు. మీరు పెట్టే కామెంట్లో నమస్కారం బొమ్మ కూడా పెట్టద్దు దయించి, కానీ కామెంట్ పెట్టండి. నమస్కారాలు పెట్టకండి. నేను మీకంటే గొప్ప ఉండే కాదు, నేను మీదంటుండే మామూలు. అందుకే చెబుతున్నా, నేను సామాన్యుణ్ణి, మిమ్మల్ని తప్పుదోవ నడిపించకూడదు. అందుకని 1కి 10 సార్లు జాగ్రత్తగా వినండి. మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. తప్పు ఒకవేళ తప్పుగా ఉందనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి. నేను ఏ అనుభవాన్ని పొందలేదు. ఇటు శరణాగతికి వెళ్ళి నేను నా నేనుని పోగొట్టుకోలేదు. ఇటు అనంత ఆత్మజ్ఞానానికి వెళ్ళి నేను అనంత ఆత్మానుభూతిని పొందలేదు. ఆ మార్గాల్లో ప్రయాణిస్తూ చదువుకుంటున్న వ్యక్తిని. చాలా నిక్కచ్చిగా చక్కగా చెబుతున్నా. కాబట్టి కామెంట్లు పెట్టేవాళ్ళు మీ నమస్కారాలు బొమ్మలు అసలు పెట్టద్దు, కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను చెప్పేది మీకు ఎలా అర్థమవుతుంది అన్నది నాకు అర్థమైతే, ఒకవేళ మీకు బాగానే అర్థమవుతుంది, వెల్ అండ్ గుడ్, చక్కగా మళ్ళీ మీరు అడిగినవి చెబుతాను. మీరు ఏదైనా ప్రశ్నలు సమాధానాలు ఇస్తే వాటికి చెబుతాను. అంటే నేను చెప్తుందా ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందా అని అంటేనే కదా నేను చెప్పాలి. అర్థమవునప్పుడు చెప్పకూడదు కదా. అందుకని కామెంట్లు పెట్టమని. మిమ్మల్ని తప్పుదోవ పట్టించలేదు, మిమ్మల్ని పొరపాటులో నడిపించలేదు, మిమ్మల్ని ఏ విధమైనటువంటి జ్ఞానంలోనూ తప్పుదోవకు తీసుకెళ్ళటం లేదు, పొరపాట్లలోకి తీసుకెళ్ళటం లేదు. అది చాలు నాకు. నేను మీకు మేలు చేయకపోయినా పర్వాలా, నా మాటలతో మీకు నేను కీడు చేయకూడదు. అందుకని నా మాటలు నమ్మొద్దు. 1-2 సార్లు విని పరిశీలించుకొని మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.